హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఎమర్జింగ్ మార్కెట్ లొకేషన్ గురించి మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. రియల్ ఎస్టేట్ హైదరాబాదులో స్తబ్దత, రేట్స్ కూడా స్తబ్దతగా ఉండి సేల్స్ కూడా చాలా తక్కువ ఉన్న ప్రదేశంలో, కానీ స్టిల్ ఈ ఒక ప్రాంతంలో ముఖ్యంగా ఈ లొకేషన్లో బుద్ధివెల్ల లొకేషన్లో ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఎమర్జింగ్ మార్కెట్ ఉంటుంది అనే గురించి తెలుసుకుందాము. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నేను ప్రాపర్టీ అడ్వైజరు, ప్రాపర్టీ అనలిస్ట్ ఆల్సో. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. 2024 హైదరాబాదులో రియల్ ఎస్టేట్ అమ్మకాలు చూస్తే మనము 20,834 యూనిట్స్ ఫస్ట్ క్వార్టర్లో, అంటే జనవరి నుంచి మార్చి వరకు అమ్మకాలు జరిగినాయి. అదే టైంలో అంటే 2025 జనవరి నుంచి మార్చి వరకు 11,114 యూనిట్స్ ప్రాపర్టీస్ అయితే అమ్మకాలు జరిగినాయి. అంటే ఆల్మోస్ట్ 49% అమ్మకాలు అయితే తగ్గినాయి. అదే అమ్మకాలకు కొత్త లాంచ్ ప్రాజెక్ట్స్ కూడా 55% తగ్గటం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది హైదరాబాదులో ప్రస్తుతము స్తబ్దత అనేది మనకి డెఫినెట్గా మనకు తెలుస్తుంది. అదేవిధంగా రేట్లు పడ్డాయా అంటే మన చూసిన సర్వే ప్రకారం రేట్లు అయితే తగ్గటం జరగలేదు. రేట్స్ అయితే అదే రేట్ని మెయింటైన్ చేయటం జరుగుతుంది. అది కాకుండా కొన్ని ఎమర్జింగ్ మార్కెట్లో లొకేషన్స్లో రేట్లు 10 నుంచి 34% కూడా పెరగటం జరిగింది. ముఖ్యంగా లగ్జరీ సెగ్మెంట్ ఆఫ్ ది మార్కెట్ అన్నమాట. ఎమర్జింగ్ లొకేషన్స్లో, ఎమర్జింగ్ రియల్ ఎస్టేట్ లొకేషన్స్లో ఈ సమయంలో, ఈ స్తబ్దత సమయంలో కూడా కొన్ని లొకేషన్స్ మన ఎమర్జింగ్ మార్కెట్ అన్నాం కదా, అట్లానే ఒక లొకేషన్ గురించి మనము ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఏంటి అంటే, యాక్చువల్గా ఇది బడ్వెల్ ఐటీ పార్కు. బడ్వెల్ మీకు ఐటీ సెజ్ అనుకోండి. బడ్వెల్కి సంబంధించిన రంగారెడ్డి డిస్టిక్లో బడ్వెల్కి ఒక ప్రాంతాల్లో ప్రాపర్టీ అనేది ఎట్లా ఉండే ఏంటి అనేది కూడా మనం కూలంకషంగా తెలుసుకుందాము. ఇంకోటి ఏంటంటే, 1998 కాడి నుంచి 2008 వరకు 10 ఇయర్స్లో ముందుగా ఫస్ట్ వేవ్ ఆఫ్ ఐటీ కంపెనీస్ అయితే రావటం జరిగినాయి. మైక్రోసాఫ్ట్ కానీ, డెలైట్ కానీ, జీఈ కానీ, అట్లనే ఆరకిల్ కానీ, అంటే ఫస్ట్ వేవ్ ఆఫ్ ఐటీ. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో సైబర్ సిటీ కానీ, నాలెడ్జ్ పార్క్ కానీ అనేది రావటం జరిగింది. అదేవిధంగా దానివల్ల డిమాండ్ పెరగడంతో కొన్ని కంపెనీస్ కూడా ఇంకా ఎక్కువ వస్తుండటంతో అక్కడ ప్లేసు, అంటే ఆ ప్రదేశాల్లో కొంచెం కంజెస్ట్ అవ్వటం వలన ఇంకా దానికి షిఫ్ట్ అవుతూ మారటం అయిన తర్వాత గచ్చిబౌలి ఐటీ కారిడార్ రావడం జరిగింది. గచ్చిబౌలి ఐటీ కారిడార్లో మెనీ కంపెనీస్ అనేది ఆ చుట్టుపక్కల రావడం జరిగింది. అదే ప్రాంతంలో మెయిన్ ప్రెస్టీజియస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఒకటి, అట్లనే ట్రిపుల్ ఐటీ ఒకటి కూడా దగ్గర రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకా అక్కడ ఆ ప్రాంతంలో కంజెస్ట్ వలన అంటే షఫుల్ అవటం అనేది జరుగుతుంది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే 2015 నుంచి ఇప్పటివరకు కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి కూడా ఐటీ కంపెనీస్ అనేది రావటం జరుగుతుంది, వెళ్ళినాయి అనమాట. అప్పుడే ఏం జరుగుతుందంటే, యాక్చువల్గా గ్లోబల్ కంపెనీస్ రావటం వలన గ్లోబల్ కంపెనీస్ తగ్గట్టుగా అమ్యూనిటీస్ కూడా పెంచాలనే ఉద్దేశంతో ఎక్కువ అమ్యూనిటీస్ గ్లోబల్ స్టాండర్డ్ లెవెల్లో కంపెనీస్ కూడా రావటంతో అక్కడ ఇంకా స్పేసియస్గా అమ్యూనిటీస్ కూడా లగ్జరీ అమ్యూనిటీస్తో కూడా ఉన్నటువంటి ప్లేస్ అండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావడం జరిగింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాడి నుంచి మళ్ళీ కోకాపేట, అట్లాంటి కోకాపేట కూడా ఏంటంటే 2000 నుంచి ఆల్మోస్ట్ ఇప్పటి వరకు కూడా ఏంటంటే కోకాపేటలో కూడా చాలా ఐటీ కంపెనీస్ రావడం జరిగిందన్నమాట. ఇప్పుడు మనకి
చూసుకుంటే లేటెస్ట్గా ఇది వెస్ట్ పార్ట్ ఆఫ్ ది హైదరాబాద్లో ఐటీకి సంబంధించిన నియోపోలిస్ అనేది ఒక ప్రెస్టీజియస్ లగ్జరీ అల్ట్రా లగ్జరీ ప్రీమియం సెగ్మెంట్లో ఇప్పుడు అక్కడ రాబోతున్నాం నియోపోలిస్. దాని కొరకు సపరేట్గా ఒక ఓఆర్ఆర్ ఎగ్జిట్ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కమర్షియల్, రీటైల్, రెసిడెన్షియల్ పరంగా అన్ని లగ్జరియస్ ప్రీమియం గ్రేడ్ ఏ బిల్డర్స్ రావడం జరుగుతుంది. అక్కడ బ్రిగేడియర్ కానీ, మై హోమ్ మాల్ కానీ, రాజపుష్ప కానీ, అపర్ణ కానీ, ప్రెస్టీజియస్ కానీ, ఎంఎస్ఎన్ రియాలిటీ కానీ, ఇట్లా మెయిన్ సత్తవా కంపెనీ మెయిన్ కంపెనీస్ కూడా అక్కడ రావడం జరుగుతుంది అన్నమాట. అక్కడ ఇప్పుడు ప్రస్తుతం అక్కడ రేట్స్ మోర్ దెన్ 12,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ ఉంటే, అట్లానే కోకాపేట ప్రాంతంలో 10,000 పర్ ఎస్ఎఫ్టీలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం యావరేజ్ ప్రైస్ తీసుకునేలాగే. అంటే ఇప్పుడు మనం దీన్ని బట్టి మనం ఏం చూస్తున్నామంటే యాక్చువల్లీ దేర్ ఈజ్ ఏ షిఫ్ట్ ఇన్ ద రియల్ ఎస్టేట్ మైక్రో మార్కెట్ అనమాట. ఎక్కడి నుంచి అంతకుముందు ఫస్ట్ ఇనిషియల్గా స్టార్ట్ అయింది మాదాపూర్ నుంచి గచ్చిబౌలి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నియోపోలిసు, కోకాపేట ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇంకా ఆ తర్వాత ఇప్పుడు అఫోర్డబిలిటీ అనేది ఇప్పుడు నియోపోలిస్ వచ్చేలకి 12,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ, కోకాపేట వచ్చేలకి యావరేజ్ ప్రైస్ వచ్చేలకి 10,000 పర్ ఎస్ఎఫ్టీ. నెక్స్ట్ ఏంటి అనే దానికి ఒక క్వశ్చన్ అనేది మనం ఏర్పడితే ఆల్టర్నేటివ్గా బడ్వెల్ అనేది ఇక్కడ ఐటీ పార్క్ 350 ఏకర్స్లో బడ్వెల్ 2017లో దీన్ని ప్రపోజ్ తీసుకురావడంగా ఇప్పుడున్న గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రపోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా ఇక్కడ కూడా ఏంటంటే కంపెనీస్ కానీ దానికి అప్పుడే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేస్తున్నారు. స్మాల్గా కంపెనీస్ కూడా వస్తున్నాయి. బడ్వెల్కు ఉన్న ప్రత్యేకతలు కూడా మనం చూసుకుందాము. ఇటువైపు మనం చూడండి, ఇది ఇప్పుడు మనము ఉన్న పొజిషన్ ఏంటంటే ఎగ్జిట్ నెంబర్ 17 రాజేంద్ర నగర్ అన్నమాట. రాజేంద్ర నగర్ 17 ఎగ్జిట్ నెంబర్ 17లో ఉన్నాము. మీకు ఆ ఎదురుగా మీరు చూడండి, అక్కడ కొండ దగ్గర అంతా పగలగొట్టడం జరిగింది. ఇంకొంచెం ముందుకెళ్తే అక్కడ పిల్లర్స్ కూడా వస్తున్నాయి. అంటే అది 17A బుడ్వెల్కు సపరేట్గా ఇప్పుడు నియోపోలిస్ దగ్గర ఎట్లయితే సపరేట్గా ఓఆర్ ఎగ్జిస్ట్ ఇచ్చారు, ఇక్కడ కూడా ఓఆర్ఆర్ ఎగ్జిస్ట్ రాబోతుంది. దాన్ని 17A కింద రాబోతుంది. ఇక్కడి నుంచి బుడ్వెల్ పార్క్ కానీ, మానసా హిల్స్ కానీ మన ప్రస్తుతం పొజిషన్ కాడి నుంచి 3.5 కిలోమీటర్స్. ఇక్కడి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, నియోపోలిస్ కానీ 14 కిలోమీటర్స్. అక్కడే గచ్చిబౌలి కూడా 15 కిలోమీటర్స్. అంటే హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ 15 మినిట్స్ ట్రావెల్ డిస్టెన్స్లో ఫ్రమ్ ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవచ్చు. ఇట్లానే ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కూడా 17 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడి నుంచి మళ్ళీ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే కానీ, అట్లనే రాబోతున్న మెట్రో కూడా ఏంటంటే మెట్రో కూడా హైకోర్టు దగ్గర 100 ఏకర్స్లో హైకోర్టు దగ్గర అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆ ప్రాంతంలో రాబోతుంది. అది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. అంటే ఓఆర్ఆర్కి దగ్గర, మెట్రోకి దగ్గర, అంటే అటు బెంగళూరు హైవేకి 44, నేషనల్ హైవే 44కి 5 కిలోమీటర్స్ డిస్టెన్సు. ఇంత ఆహ్లాదకరమైన ప్రదేశము ఇది. ఇక్కడే బుడ్వెల్లో ఎందుకు మనము ఇటువంటి కంపెనీస్, లీడింగ్ కంపెనీస్ వస్తున్నాయని చెప్పుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు మనం మళ్ళీ ముందుగా చెప్పుకుందాము. ఇప్పుడు ముందుకెళ్తూ బడ్వెల్ ఐటీ పార్క్ సెజ్ అనేది 280 ఏకర్స్లో వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ 100 ఏకర్స్లో 2023లో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆక్షన్ చేయటం జరిగింది. ఈ ఆక్షన్లో యావరేజ్ ప్రైస్ 33.9 crores of rupees పర్ ఏకర్ అయితే పోయింది. ఇందులో 40 ఏకర్స్ మై హోమ్ వాళ్ళు 5 ప్లాట్స్ తీసుకున్నారు. 22 ఏకర్స్ అయితే ప్రెస్టేజ్ వాళ్ళు 3 ప్లాట్స్గా తీసుకున్నారు. అట్లనే 7 ఏకర్స్లో సన్షైన్ ఒక ప్లాట్ వాళ్ళు, ఇంకో ప్లాటు శివం ఇన్ఫ్రా వాళ్ళు ఒక ప్లాట్ 7 ఏకర్స్ తీసుకున్నారు. ఇది యాక్చువల్గా బుడ్వెల్ ఐటీ పార్క్ అనేది యాక్చువల్గా ఈ నంది హిల్స్ మనకి రైట్ చూసేలేక ఏంటంటే మానసా హిల్స్ దగ్గర వన్ ఆఫ్ ది విల్లా ప్రాజెక్ట్ వచ్చేలేక మనకి ఈ లెఫ్ట్లో చూసేలేక ఊర్జిత అర్మోనియా అనమాట. ఇది ఊర్జిత అర్మోనియా వాళ్ళు ఆల్మోస్ట్ ఏంటంటే ఇది 20 ఏకర్స్లో ఉన్న ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే ఆల్మోస్ట్ 20,000 పర్ ఎస్ఎఫ్టీ
అనేది చెప్తున్నారు. ఇది వెరీ లగ్జరియస్ ప్రాజెక్ట్ అనమాట. 20 ఏకర్స్లో ఆల్మోస్ట్ 98 విల్లాస్ ఇందులో ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ ఏరియాస్లో ఎవరైనా కానీ మనం కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే చాలా వరకు కొన్ని ల్యాండ్ లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. దాదాపు వీలున్నంత వరకు గేటెడ్ కమ్యూనిటీలో అప్రూవ్డ్ లేఅవుట్స్లో కొనుక్కోవటం ఆల్వేస్ బెటర్ అన్నమాట. ఇక్కడ ఎందుకు కారణం ఏంటంటే ఎప్పుడైతే ఈ గేటెడ్ కమ్యూనిటీ కొంతవరకు అయితే రిస్క్ ఫ్యాక్టర్ అనేది తగ్గుతుంది. అట్లా కాకుండా మనంతా ఓన్గా విడిగా ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుందామంటే చాలా వరకు అది వెరీ డేంజరస్ సిచ్యువేషన్ అన్నమాట. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఊర్జిత వాళ్ళు కూడా చాలా లగ్జరియస్ అల్ట్రా లగ్జరీ ప్రీమియం ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. ఇక్కడ ఒక్కోటి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే 20,000 సుమారుగా చెప్తున్నారు. మోస్ట్లీ ఇట్ ఈజ్ అబౌవ్ 3,000 SFT ఉందన్నమాట. ఇది మనకి రైట్ సైడ్ చూసుకునే వాళ్ళకి ఒకసారి రైట్ సైడ్ చూడండి. ఇది నంది హిల్స్, మానస హిల్స్ అండ్ సాగర్ హిల్స్ అనమాట. ఇది యాక్చువల్గా ఇక్కడికి వచ్చేలేక మనం ఇది మానస హిల్స్ దగ్గరే యాక్చువల్గా ఇంకో ప్రాజెక్ట్ కూడా రాబోతుంది. ఆ ప్రాజెక్ట్ పేరు కూడా మనం చూసామనుకోండి, ప్రెస్టేజ్ స్ప్రింగ్ హైట్కి మనం ఇప్పుడు ప్రెస్టేజ్ స్ప్రింగ్ హైట్కి మనం వెళ్తున్నాము. యాక్చువల్గా బుడ్వెల్లోకి మెయిన్ ఏంటంటే ఈ మానస హిల్స్ కానీ హిల్ ఏరియా కొంచెం వరకు ఉంది. ఎక్కడైతే హిల్ ఏరియా అవుతో లగ్జరీ సెగ్మెంట్ అయితే ఇక్కడికి వస్తుందన్నమాట. లగ్జరీ సెగ్మెంట్ రావడానికి కూడా కారణాలు ఏమిటంటే ఇక్కడ ప్రశాంతమైన నేచర్ వాతావరణం ఉంది. ఇది సెరెనిటీ అనమాట. యాక్చువల్గా చాలా వరకు ఇక్కడ ఈ ప్రాంతం కూడా ఏంటంటే మీన్ సీ లెవెల్కి యాక్చువల్గా ఆల్మోస్ట్ 625 మీటర్స్ హై లెవెల్లో ఉండటం వల్ల ఏంటంటే ఇక్కడ కొంచెం మిగతా లెవెల్స్ కూడా పొల్యూషన్ తగ్గడం ఇక్కడ తక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ పొల్యూషన్ తక్కువ ఉంటుంది. ఇక్కడ 111 జీవో కూడా ఈ ప్రాంతంలో ఉండటం వలన ఏంటంటే రెస్ట్రిక్టెడ్ ఏరియాస్ వరకే నీకు రెసిడెన్షియల్కి కానీ కమర్షియల్కి కానీ వాడటానికి వీలుంటుంది. అందువల్ల ఏంటంటే లో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇట్ ఇస్ ఆల్వేస్ అడ్వాంటేజెస్. పర్యావరణ మామూలుగా హితంగా కూడా ఏంటంటే ఇక్కడ పొల్యూషన్ తక్కువ ఉంటుంది. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇటు సైడ్ రైట్ సైడ్ అనేది ఇక్కడ హిమాయత్ సాగర్ కూడా ఇక్కడి నుంచి చాలా దగ్గర అన్నమాట. ఇక్కడ ఇప్పుడు మనకి వెళ్ళబోతున్న ఒక ప్రాజెక్ట్లో కూడా ఒక 15th ఫ్లోర్ నుంచి అక్కడి నుంచి హిమాయత్ సాగర్ అనేది చూడవచ్చు మనం. ఇక్కడ గుడ్వెల్ ఐటీ పార్కులో ముఖ్యంగా ఏంటంటే ఆఫీస్ స్పేసెస్, గ్రీన్ ఏరియాస్, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అనేది రాబోతుంది. ఇక్కడ టెక్ వ్యాలీ గుడ్వెల్ అనేది 25 ఏకర్స్లో ఇక్కడ ఆల్మోస్ట్ 50 ఏకర్స్లో వస్తుందన్నమాట. ఇది ఎకనమిక్ గ్రోత్గా అది ఎక్కువ మోర్ జాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ రాబోతుంది అనమాట. మనం ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా చాలా అద్భుతంగా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవ్వబోతుంది అనమాట. ఇది ఇప్పుడు మనకి బుడ్వెల్ ఐటీ పార్క్ దగ్గర మనం ఇది మానస హిల్స్ పైన ఉన్నాము. ఇక్కడ నుంచి కూడా ఏంటంటే మనం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ రెండో ప్రాజెక్టు ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కూడా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మై హోమ్ వాళ్ళు 40 ఏకర్స్ ఈ ఏరియాలో తీసుకున్నారు. అట్లానే ప్రెస్టేజ్ వాళ్ళు ఇక్కడ 22 ఏకర్స్ 3 ప్లాట్స్గా తీసుకొని ఉన్నారు. ఇక్కడ అంటే మ్యాక్సిమము మై హోమ్ వాళ్ళు ప్రెస్టీజ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ పేరు ప్రెస్టీజ్ స్ప్రింగ్ హైట్స్ అనమాట. ప్రెస్టేజ్ స్ప్రింగ్ హైట్స్. ఇక్కడ ఇది యాక్చువల్గా మూడు ప్లాట్లు కాకపోతే ఇది ఒక ప్లాట్లోనే వీళ్ళు రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అనేది తీసుకురాబోతున్నారు. ఇది 10.56 ఏకర్స్ 4 టవర్స్ రాబోతున్నాయి. ఇక్కడ G+34 ఫ్లోర్స్ రాబోతున్నాయి ఓన్లీ రెసిడెన్షియల్ ఏరియా వరకు. ఇక్కడ నుంచి మనం చూసుకుంటే ఏంటంటే ఇది బుడ్వెల్ ఇది ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా ఓవర్ ఎగ్జిస్టెంట్ అండి 366 మీటర్స్ డిస్టెన్స్. అది ఓవర్ ఎగ్జిట్ నెంబర్ 17A అనమాట. ఇదంతా ఏంటంటే ఒక హిల్ని డిగ్ చేసేసి ఇక్కడ రియల్గా ఒక ప్రెస్టీజియస్గా లగ్జరీ ప్రాజెక్ట్స్ అనేది తీసుకురాబోతున్నారు అన్నమాట. ఇదేంటంటే ఒక క్లాసీ ల్యాబర్ అనమాట. ఇక్కడ మానస హిల్స్ దగ్గర ఏంటంటే రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఏంటంటే మనం చూసుకుంటే ఇక్కడ
ఇది చాలా ఓఆర్ఆర్కి చాలా దగ్గర అన్నమాట. ఇప్పుడు నేను చెప్పినట్టుగా 366 మీటర్స్ డిస్టెన్స్లోనే ఇక్కడ నుంచి డిస్టెన్స్ 17 అనమాట. ఇక్కడ ఐటీ పార్క్ కూడా చాలా దగ్గర, హోటల్ ఎంప్లాయ్మెంట్ జోన్కి చాలా దగ్గర అనమాట. ఇది కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్ కానీ, గచ్చిబౌలి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, నియోపోలిస్ కానీ ఆల్మోస్ట్ 15 మినిట్స్ నుంచి 17 మినిట్స్లో మనం వెళ్ళిపోవచ్చు. అంటే ఒక నియోపోలిస్ కానీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ కానీ ట్రిగిల్ ఎఫెక్ట్ అనమాట. అక్కడ శాచ్యురేషన్ అవటం వలన ఇక్కడికి ఈ ఎంప్లాయ్మెంటు, ఐటీ అనేది రావటం వలన ఇక్కడ ఎక్కువ రియల్ ఎస్టేట్ పరంగా అనేది డిమాండ్ ఉండటానికి అవకాశం ఉంది. అదేకాక ఏంటంటే ఇక్కడ ఒక టూరిస్ట్ స్పాట్ కూడా రాబోతుంది. నేను అది ఇంకో ఇదే వీడియోలో చెప్తాను. ముందుగా అక్కడ ఎకో హిల్ పార్క్ అనమాట. అది టూరిస్ట్ స్పాట్. అక్కడే రిసార్ట్స్ రాబోతున్నాయి, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్, మోర్ దెన్ 5000 స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ అక్కడ రాబోతున్నాయి అన్నమాట. దాన్ని కొత్త వాళ్ళు కూడా ఎకో హిల్ పార్క్ అంటారు. అదిగాక ఏంటంటే ఇక్కడ నుంచి మన ఎకో పార్క్ నుంచి కూడా ఏంటంటే ఇది హార్డ్లీ ఇప్పుడు ఏంటంటే మనం ఓఆర్ఆర్కి యువతల వైపు ఉన్నాము, అవతల వైపు దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ అనమాట. మనకి దీనికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్ యాక్చువల్గా కొత్త వాళ్ళు కూడా ఎకో పార్క్ రాబోతుంది అనమాట. ఆల్రెడీ వచ్చింది యాక్చువల్గా. ఇది ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, పూర్తిగా చేస్తున్నారు. ఇంకా వర్క్ అయితే ఇంకా ఉంది. మోర్ దెన్ 1200 ఏకర్స్ ఆఫ్ ది ల్యాండ్లో కూడా అక్కడ ఏంటంటే ఒక గ్రీనరీ అనేది ముగ్గురు పార్క్ అనేది తీసుకొచ్చారు. చాలా ఏంటంటే వెరీ ప్రెస్టీజియస్గా అక్కడికి ఏంటంటే ఈ పార్క్ని బాగా డెవలప్ చేశారన్నమాట. మోర్ దెన్ డిఫరెంట్ ప్లేస్ నుంచి వృక్షాలు తీసుకురావటం, అక్కడ ఎస్టాబ్లిష్ చేయటము, గ్రీనరీ అనేది బాగా డెవలప్ చేశారన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి కూడా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ 111 GO రెస్ట్రిక్షన్స్ వలన ఇక్కడ పొల్యూషన్ లేని ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం అనేది మనకి ఇక్కడ రేపు ఉండబోతుందన్నమాట. దానివల్ల కూడా ఇక్కడ చాలా వరకు ఇక్కడ నివాసపరంగా ఉండటానికి చాలామంది డిమాండ్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇక్కడ కూడా చూడండి ప్రెస్టేజ్, మై హోమ్ వాళ్ళు, ఇంకా మేజర్ గ్రేడ్ ఏ బిల్డర్స్ ఇక్కడ రాబోతున్నారన్నమాట. ఈ ప్రాజెక్టులోకి వచ్చేలాక ముఖ్యంగా ఏంటంటే 3 BHK 4 BHK అనేది రాబోతుంది. 1576 SFT కాడి నుంచి 3200 SFT. ఇక్కడ ఆల్మోస్ట్ ఏంటంటే ఇప్పుడు 7500 పర్ SFT అన్నమాట ఇక్కడ నడుస్తుంది. ఈ విధంగా ఇక్కడ డెవలప్ అవుతుంది. ఇక్కడ అదే కాకుండా ఏంటంటే మై హోమ్ కూడా ఇక్కడ 40 ఏకర్స్లో మై హోమ్ వాళ్ళు కూడా రాబోతున్నారు. ఇక్కడ మై హోమ్లో కూడా ఏంటంటే ఇక్కడ రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లస్ రీటైల్ పరంగా కూడా రాబోతుంది. ఇక్కడ ఒక 5 స్టార్ హోటల్ కూడా ఇప్పుడు ఇక్కడ తీసుకురాబోతున్నారు ప్రెస్టేజ్ వాళ్ళు. ఇది ఒక ప్లాట్ 10.5, మిగతా 2 ప్లాట్స్ కలిపి మొత్తం 13 ఏకర్స్, ఇంకా 13 ఏకర్స్లో కమర్షియల్ అనేది, హోటల్ అనేది ఇక్కడ రాబోతుంది అనమాట. అంటే ఈ విధంగా ఇక్కడ ఫ్యూచర్లో మంచి ఎమర్జింగ్ రియల్ ఎస్టేట్ పరంగా కూడా ఎమర్జింగ్ మార్కెటింగ్ అన్నమాట అది. ఎందుకంటే మైక్రో మార్కెట్లో ఎప్పుడు ఎమర్జింగ్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్స్ అనేది మంచిగా రావడానికి అవకాశం ఉంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఎమర్జింగ్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఏంటంటే రిటర్న్స్ అనేది మంచిగా రావడానికి అవకాశం ఉంది. చాలా మేజర్ లీడింగ్ కంపెనీస్ ఇక్కడ రాబోతున్నాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ బుడ్వెల్ కానీ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా 17 కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ 17 మినిట్స్ పట్టొచ్చు ఇక్కడ అంతేనే ఎయిర్పోర్ట్కి. ఓఆర్ఆర్ పక్కన 366 మీటర్స్లో ఓఆర్ఆర్ ఉంది. అటువైపు ఎకో పార్క్ కానీ, ఈ విధంగా టూరిజం పరంగా కానీ ఈ విధంగా కానీ అండి. ఇక్కడ నుంచి హార్డ్లీ డిస్టెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా 15 కిలోమీటర్స్ ఉండటం వల్ల 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఇక్కడ తక్కువ రేటు ఉంది. ఇప్పుడు మనకి నియోపోలిస్లో చూసుకుంటే 12,000, కోకాపేట అరౌండ్ 10,000 పర్ SFT ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే 7,000 నుంచి 8,000 ఆ ప్రాంతంలో ఇక్కడ చుట్టుపక్కల కూడా ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్ నడుస్తున్నాయి అన్నమాట. ఇటువంటి ప్రాజెక్ట్స్లో ఏంటంటే ఎందుకు వస్తున్నాయి అనేది మనం ఒకసారి గ్రహించి ఈ టైంలో కూడా స్తబ్దత టైంలో కూడా ఇక్కడ రావటం అనేది చాలా గ్రేట్ అన్నమాట. ఇటువంటి జరుగుతున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు హిమాయత్ సాగర్ లేక్ కానీ దానివల్ల కూడా ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా 111 GO ఉండటం వలన కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే రెస్ట్రిక్టెడ్ ల్యాండ్ యూజ్ ఉండటం వలన చాలా వరకు పర్యావరణం అనేది చాలా ఆహ్లాదకరంగానే ఉంటుంది, ఎక్కువ డిస్టర్బ్ అవ్వదు అనమాట.
వాతావరణం అనేది చాలా బాగుంటుంది. అట్లనే ఇక్కడి నుంచి కూడా స్కూల్స్ కూడా చూసుకుంటే కానీ ఇక్కడి నుంచి టైమ్ స్కూలు కిస్మత్పూర్ కానీ ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎయిర్పోర్ట్ దగ్గర రాబోతుంది, గేట్వే హై స్కూల్ బుడ్వెల్లో. అట్లనే హాస్పిటల్స్ కానీ ఇక్కడి నుంచి శంషాబాద్ చాలా దగ్గరేను, ఒక 17 కిలోమీటర్స్. సన్షైన్ హాస్పిటల్ కానీ ట్రైడెంట్ ఇందిరా హాస్పిటల్స్ అక్కడ రాబోతున్నాయి. ఇక్కడ మాల్స్ కూడా ఇక్కడ మన ప్రెస్టేజ్ సిటీలో మాల్ రాబోతుంది. అట్లనే ఇక్కడ కూడా సాతంరాయి దగ్గర అప్పర్నాల్లో కూడా మాల్స్ రాబోతుంది అనమాట. ఇట్లాంటి మన స్టార్ హోటల్స్కి వచ్చేలాగే నోవాటెల్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. ప్రెస్టేజ్ సిటీలో ఇంకో మాల్ కూడా ఫోరం మాల్ అనేది రాబోతుంది. అట్లనే హోటల్ కూడా అక్కడ ఒక హోటల్ కూడా 4 స్టార్ హోటల్ రాబోతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఒక 5 స్టార్ హోటల్ రాబోతుంది అన్నమాట ఈ ఏరియాలోనే. అది కాకపోతే ఏంటంటే కొంచెం టైం పట్టొచ్చు దీనికి. ఈ బుడ్వెల్ ఐటీ పార్క్ వలన కానీ ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి సంబంధించిన జిఎంఆర్ ఏరో సిటీ, జిఎంఆర్ సంబంధించిన ఏరో సిటీ, జిఎంఆర్ ఇండస్ట్రియల్ పార్కు, లాజిస్టిక్ పార్కు, ఎడ్యుకేషన్ పోర్టు, వీటన్నిటి వలన కూడా అక్కడ చాలా వరకు ఏంటంటే మీకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ బాగా జనరేట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ బుడ్వెల్ ఐటీ పార్క్లో సుమారుగా ఎక్స్పెక్టెడ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే 1 lakh ఉంటుంది. అట్లనే జిఎంఆర్లో కూడా ఏంటంటే ఏరో సిటీ కానీ ఇంటర్చేంజ్ కానీ అట్లనే హైయెస్ట్ మాల్స్ అనేది కూడా అక్కడ కూడా ఎయిర్పోర్ట్ దగ్గర కూడా రావటం వలన, ఆఫీస్ స్పేస్ కూడా రావటం వలన ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్కి దగ్గర WTC అంటే వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా ఉండటం వల్ల అక్కడ కూడా ఏంటంటే మోర్ దెన్ 13 మిలియన్ SFT ఆఫీస్ స్పేస్ అనేది అక్కడ కూడా రాబోతుంది. అంటే దీనివల్ల ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ ఉండబోతుంది. అటు జిఎంఆర్ ఏరో సిటీలో కానీ, అటు బుడ్వెల్ ఐటీ పార్క్లో కానీ, ఇటువైపు WTCలో కానీ. దీనివల్ల కూడా ఏంటంటే ఇక్కడ రెసిడెన్షియల్ పరంగా కూడా బాగా ఫ్యూచర్లో డిమాండ్ ఉండబోతుందని మనం ఆశించవచ్చు యాక్చువల్గా. ఇప్పుడు నేను ఇంతవరకు ఓన్లీ బుడ్వెల్ వరకే కవర్ చేశాను. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఒక 3-4 కిలోమీటర్లు వెళ్తే సాతంరాయి అనేది రాబోతుంది. అది మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేద్దాం. సాతంరాయి దగ్గర మోర్ దెన్ 13 హై రైజ్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. యాక్చువల్గా డిమాండ్ లేనిది, డిమాండ్తో పాటు ఎన్ని ప్రాజెక్ట్స్ రావటం వలన ఏంటంటే ఇక్కడ డెఫినెట్గా పొటెన్షియల్ ఉంది అని మనకి అనిపిస్తుంది అన్నమాట. యాక్చువల్గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఏంటంటే అన్ని న్యూ ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ గోద్రేజ్ రాబోతుంది. అట్లనే ప్రెస్టేజ్ సిటీ ఆల్రెడీ ఉంది. అట్లనే మన సుముద్ర, అపర్ణ, చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ప్రాజెక్ట్స్ రాబోతుంది. అవి కూడా ఏంటంటే ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మనం పూర్తిగా చూద్దాము. యాక్చువల్గా ఏంటంటే అందుకని ఈ బుడ్వెల్ను కూడా ఏంటంటే ఈ ఏరియాస్ను కూడా ఏంటంటే ఒక మినీ కోకాపేట అవబోతుందా, నెక్స్ట్ టు ద నియోపోలిస్ అనేది ఇక్కడ రాబోతుందా అనేది మనము చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ వాతావరణం పర్యావరణం చాలా బాగుంటుంది. హిమాయత్ సాగర్ పక్కనే ఉంది, ఓఆర్ఆర్కి చాలా దగ్గర, ఆ ఎంప్లాయ్మెంట్ జోన్ చాలా దగ్గర, ఇటు ఎయిర్పోర్ట్ చాలా దగ్గర, అటు సిటీకి వెళ్తానికి గచ్చిబౌలి ఈ ప్రాంతంలో 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఓఆర్ఆర్ ఎక్కగానే 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఓఆర్ఆర్ ఒకసారి ఎక్కిన తర్వాత సిటీలో ఏ మూలకైనా కానీ మనకి ట్రాఫిక్ ఫ్రీగా మనం వెళ్ళడానికి అవకాశం ఉన్న ఒక ప్లేస్ అనేది మనకు డెఫినెట్గా చెప్పగలము. ఇక్కడ మనకి ఒక ఎస్టిమేట్ వేసుకుంటే సుమారుగా 2 lakh ఎంప్లాయ్మెంట్ అనేది అటు జిఎంఆర్ కానీ, అటు WTC కానీ, ఇక్కడ బుడ్వెల్ ఐటీ పార్క్ కానీ అన్నీ కలుపుకొని మోస్ట్లీ 2 lakhs వరకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ రాబోతుందని మనము ఎస్టిమేషన్ వేయచ్చు. దాని ప్రకారంగా రియల్ ఎస్టేట్ పరంగా కూడా తక్కువ రేటు ఉండటం వలన ఇక్కడ 7,000 ఆ ప్రాంతంలో కూడా దొరికే అవకాశాలు ఉండటం వలన ఇక్కడ మంచిగా డిమాండ్ కూడా ఉంది ప్రస్తుతం. ఇక్కడ చాలా వరకు కూడా ఏంటంటే ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఫీల్డ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 1 month ముందే ఆల్రెడీ ఓపెన్ చేసింది. ఇక్కడ ఆల్మోస్ట్ మోర్ దెన్ 30-40% ఆఫ్ ది ప్రాపర్టీస్ అయితే బుక్ అయిపోయినాయి. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ఎమర్జింగ్ మార్కెట్ అనమాట. యాక్చువల్గా బుడ్వెల్ అనేది ఒక ఎమర్జింగ్ మార్కెట్. అదే ఏంటంటే వాతావరణ పరంగా కానీ, జాబ్ ఎంప్లాయ్మెంట్ జోన్లో ఉండటం వల్ల, కనెక్టివిటీ అద్భుతంగా ఉండటం వల్ల, ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండటం వల్ల, ఇటు ఎంటర్టైన్మెంట్ పరంగా కూడా ఎకో పార్క్స్ ఇటువంటి దగ్గరగా ఉండటం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో మంచిగా ఉండడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఏంటంటే ఇది మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక అవకాశం ఉంది అని చెప్తున్నాను అంతే, కానీ మిమ్మల్ని ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలని కాదు. కానీ ఏంటంటే
కొన్ని ఏంటంటే డార్క్ స్పాట్స్ ఉంటాయి. ఇది కూడా ఒక డార్క్ స్పాట్. మేము ఇది అందరూ వచ్చి ఇటువంటి ప్రదేశాలు చూడలేకపోవచ్చు. ఆ ఉద్దేశంతోనే ఈ ప్రాంతాలు మిమ్మల్ని అందరికీ చూపించాలనే ఉద్దేశంతో ఉన్న అటెంప్టే ఇది. ఒకసారి మీరు కూడా ఇటువైపు చూస్తూ ఉంటారండి. ఇటువైపు ఏంటంటే మానస హిల్స్ కానీ అద్భుతమైన, ఎందుకంటే మీన్ సీ లెవెల్కి ఆల్మోస్ట్ 650 మీటర్స్ హైలో ఉండటం వలన కూడా ఏంటంటే ఒక విధంగా అడ్వాంటేజ్ అనమాట. ఇక్కడ 15 ఫ్లోర్స్ పైన ఎక్కడైతే ఇప్పుడు ఈ స్ప్రింగ్ హైట్స్లో 15 ఫ్లోర్స్ పైన ఉంటే అక్కడి నుంచి మీకు హిమాయత్ సాగర్ను కూడా చూడొచ్చు అంటున్నారు ఎలివేషన్ ప్రకారము. ఇక్కడ ఏంటంటే మీరు ఒకసారి చూడండి. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా యాక్చువల్గా 105 ఏకర్స్లో వస్తున్న ఎకో పార్క్ మీకు లెఫ్ట్లో చూడండి ఎంత అద్భుతంగా వాళ్ళు కన్స్ట్రక్షన్ నిర్మించాలో. దీనికి కూడా ఒక టికెట్ అనేది పెట్టడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్గా మనకి ప్రెస్టేజ్ స్ప్రింగ్ ఫీల్డ్కి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇటువైపు ఇది ఓఆర్ఆర్కి యువతల వైపు అయితే అవతల వైపు స్ప్రింగ్ ఫీల్డ్ ఉంటుంది. మీకు రైట్ సైడ్ చూడండి హిమాయత్ సాగర్ లేక్ అనమాట. ఇది అంటే వాతావరణ పరంగా ఒకవైపు హిమాయత్ సాగర్ లేకు, ఒకవైపు ఎకో పార్కు. ఇది రియల్గా ఒక అద్భుతమైన సీనరీ, న్యాచురల్కి తగ్గట్టుగా ఉండబోతుంది. అంటే ప్రకృతి అనేది ఇంత అద్భుతంగా ఉంటుంది అనేది, మన ప్రకృతిని ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే మంచి లొకేషన్ అన్నమాట ఇది యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ 1100 ఎకరాల్లో కూడా ఒక పార్క్ అనేది ఉందన్నమాట ఇక్కడ ఈ చుట్టుపక్కల. దీనివల్ల ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం ఎంట్రన్స్కి వెళ్తున్నాము. ఎంట్రన్స్ ఎకో పార్క్ ఎంట్రన్స్ ఇది. మనకి ఒకసారి మళ్ళీ లెఫ్ట్లో మనం చూసామనుకోండి, ఇది మనకి ఎంట్రన్స్. ఇది మనకి బ్యూటిఫుల్గా స్టోన్స్ కానీ అరేంజ్ చేయటం కానీ, ఆర్కిటెక్చర్ అనేది బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. స్పెషలిస్ట్ని పిలిపించి, మరి వరల్డ్ వైడ్ స్పెషలిస్ట్ని పిలిపించి దీన్ని నిర్మించడం జరిగింది. ప్రెస్టీజియస్గా నిర్మించడం జరిగింది అనమాట. యాక్చువల్గా ఇంకా మనం లోనకి వెళ్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ ఏరియాస్ ఎక్కువ ఏంటంటే కన్వెన్షన్ సెంటర్స్ అంతా ఎక్కువ ఉంటుంది. జస్ట్ మీకు ఓఆర్ఆర్ పక్కనే అనమాట ఇది అనమాట. ఓఆర్ఆర్ ఎక్కితే ఇంకా కొంతవరకు చూడొచ్చు అనమాట. యాక్చువల్గా ఇక్కడ చూడండి ఆనంద్ కన్వెన్షన్ అనమాట ఇది. హలో వియర్స్, ఇప్పుడు మనం ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో మనము రీసెంట్గా స్టాటిస్టిక్స్ కూడా వచ్చినాయి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే 2024 ఫస్ట్ క్వార్టర్ అంటే జనవరి నుంచి మార్చి వరకు మనకి సుమారుగా 20,834 ప్రాపర్టీస్ అమ్ముడుపోయాయి. అదే టైంలో 2025 జనవరి నుంచి మార్చికి 11,114 ప్రాపర్టీస్ అమ్ముడుపోయాయి. అంటే సేల్స్ అనేది 49% బీభత్సంగా తగ్గింది అని డెఫినెట్గా మనం చెప్పుకోవచ్చు. కానీ అట్లనే న్యూ ప్రాజెక్ట్స్ కూడా 55% న్యూ ప్రాజెక్ట్స్ లాంచ్ కూడా తగ్గడం జరిగింది. కానీ రేట్స్ మాత్రము అలానే మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. రేట్స్ మాత్రం తగ్గలేదు. కాకపోతే ఇప్పుడు బయ్యర్స్ మార్కెట్ అనేది డెఫినెట్గా మనం చెప్పొచ్చు. చాలా వరకు నెగోషియేషన్ చేసి మంచి రేటుకి తీసుకుంటానికి అవకాశం ఉందండి. మిగతా బేస్ రేట్ అయితే మార్చట్లేదు. అట్లనే కొన్ని వాటిలో మనం తెలుసుకోవచ్చు 10% ఇప్పుడు పే చేస్తే, డౌన్ పేమెంట్ చేస్తే బ్యాలెన్స్ మొత్తము అట్ ద టైమ్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్ అన్నమాట. అంటే ఒక 2-3 ఇయర్స్ తర్వాత హ్యాండింగ్ ఆ టైంకే మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. అట్లనే 50% ఇప్పుడు పే చేస్తే బ్యాలెన్స్ 50% అట్ ద టైమ్ ఆఫ్ హ్యాండింగ్ ఓవర్. బేస్ రేట్ మార్చకుండా డిఫరెంట్గా ఏంటంటే కొంచెం కన్సెషన్ అయితే కస్టమర్కి అయితే దొరుకుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తుంది కూడా ఏంటంటే ఇక్కడ ఈ ప్రాంతం ఏంటంటే ఇది యాక్చువల్గా మనము ఇది ఎయిర్పోర్ట్కి ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. NH44 ఇది.
ఇది యాక్చువల్గా ఇక్కడ చూసుకుంటే మనము చాలా వరకు కొన్ని చాలా ఒక 12 more than 15 ప్రాజెక్ట్స్ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నాయి. మనం చూసుకుంటే ఏంటంటే ఇది ఏమేమి వస్తున్నాయని ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ జైన్ ప్రముఖ్ అనేది 28 floors 5 acres వస్తుంది. అట్లనే దాని పక్కనే సంతాలియా వాళ్ళు SSI వాళ్ళు 5.2 acres 30 floors, రామ్కీ వాళ్ళు 7.8 acres 31 floors, గోద్రేజ్ వాళ్ళు 35 floors 12.7 acres, అట్లనే వాసవి వాళ్ళు విల్లాస్లో 6.4 acres 55 విల్లాస్ తీసుకురాబోతున్నారు. అట్లనే ప్రెస్టేజ్ సిటీ ఆల్రెడీ మనకు తెలిసిందేను 44 floors 31.1 acres వీళ్ళు విల్లాసు అటు హై రైజ్ బిల్డింగ్స్ తీసుకొస్తున్నారు. అట్లనే నెక్స్ట్ వచ్చేలాగే అన్మోల్ అవలాన్ టవర్స్ వాళ్ళు 3.1 acres 14 floors వస్తున్నారు. శ్రీ ఆదిత్య ఇన్ఫ్రా వాళ్ళు విల్లాస్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ తీసుకురాబోతున్నారు. అట్లనే దేవ్ సిగ్నేచర్ వాళ్ళు 3.1 acres 18 floors తీసుకురాబోతున్నారు. ఈ రోడ్డు వచ్చేలాక మనకి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డుకి జాయిన్ అవుతుంది. ఎక్కువ కన్వెన్షన్ సెంటర్ ఆల్రెడీ 100 feet రోడ్ అనమాట, ఫుల్లీ డెవలప్డ్. అట్లా నెక్స్ట్ వచ్చేలాక సముద్ర వాళ్ళు 9.6 acres 15 floors తీసుకొస్తున్నారు. అట్లనే అపర్ణ వాళ్ళు ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది మోర్ దెన్ 70% కన్స్ట్రక్షన్ అయిపోయింది. 3.4 acres 10 to 15 floors వస్తున్నారు వాళ్ళు. అట్లనే త్రిలోక్ వాళ్ళు కూడా ఏంటంటే 26 floors ఇక్కడ ప్రాజెక్ట్స్ అనేది హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేది వస్తున్నాయి అన్నమాట. ఇంత హై రైజ్ అపార్ట్మెంటు గ్రేడియా బిల్డర్సు పాన్ ఇండియా కంపెనీస్ ఇక్కడ ఎందుకు వస్తున్నాయి అనేది మనము ఒకసారి ఆలోచించాలి. ఆల్మోస్ట్ ఏంటంటే ఒక 4 to 5 ప్రాజెక్ట్స్ అయితే మాత్రము సుమారుగా దాదాపు ఆఫ్ కన్స్ట్రక్షన్ అయింది. మిగతా అన్ని ఇప్పుడు లాంచ్ చేస్తున్నారంటే మోస్ట్లీ 2029 కానీ రావచ్చు. ఇది ఇప్పుడు మనం చూస్తున్న హైవే నేషనల్ హైవే 44 అనమాట. ఇది లాంగెస్ట్ హైవే 3745 kilometers ఇటు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న హైవే అనమాట. ఇది మనం చూసేలాగే దీన్ని 6 వేగా ఇప్పుడు మనకు ఆల్రెడీ ఉంది ఇక్కడి నుంచి. దీన్ని పూర్తిగా బెంగళూరు వరకు కూడా ఇక్కడ 6 lane చేయబోతున్నారు. ఈ మధ్య కొంతవరకే 6 lane చేశారు ఎయిర్పోర్ట్ వరకు, ఆ పైన కూడా 6 lane చేయబోతున్నారు. ఫ్యూచర్లో దీన్ని ఇంకా 12 lanesగా కూడా డెవలప్ చేసేసి ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా కూడా ఈ బెంగళూరు హైవేని తీయించుకోతున్నారు. ఈ హైవే మనం కొంచెం దూరం పోతే ఇదే హైవే మనకి మెయిన్ హార్ట్ ఆఫ్ ది సిటీ PVR ఎక్స్ప్రెస్ హైవే బ్రిడ్జ్ రాబోతుంది. దాని ఎక్కితే మెహదీపట్నము సిటీకి మొత్తం కనెక్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఎక్సలెంట్ కనెక్టివిటీతో ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్గా డెవలప్మెంట్స్ ఇక్కడ ఏం వస్తున్నాయి అనేది మనం ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మోర్ దెన్ 12 మేజర్గా ఇంకా రావాల్సిన ప్రాజెక్ట్స్ చాలా ఉండి ఇవన్నీ కూడా వితిన్ 4-5 kilometers డిస్టెన్స్లోనే ఇంత వస్తుంది. దీనికి కారణాలు కూడా మనము డీటెయిల్గా మళ్ళీ మాట్లాడదాము. హలో విఎస్, ఇప్పుడు మనం ఒక రియల్ ఎస్టేట్లో ఎమర్జింగ్ మార్కెట్, మైక్రో మార్కెట్ గురించి మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో హైదరాబాద్లో స్తబ్దత అనేది డెఫినెట్గా ఉంది. అటు సేల్స్ కూడా చాలా వరకు గణనీయంగా తగ్గటం, 49% కూడా తగ్గటం జరిగింది. అట్లని అన్ని సెగ్మెంట్లో జరగట్లేదు. లగ్జరీ సెగ్మెంట్లో అయితే 10 నుంచి 34% సేల్స్ అనేది ఇంక్రీజ్ అయినాయి. కానీ మిగతా సెగ్మెంట్స్లో సేల్స్ అనేది తగ్గటం జరిగింది. ఇక్కడ ఈ ఏరియాలో మోర్ దెన్ ఇదేంటంటే మనము ఇది నేషనల్ హైవే 44 అన్నమాట. దీని గురించి పూర్తిగా క్లారిటీగా మనం తెచ్చుకుందాం. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. ఐఎమ్ రిటైర్డ్ జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఇందు ప్రాపర్టీ అడ్వైజరు. దీని గురించి మనం కూలంకషంగా తెలుసుకుందాం. లెటెస్ట్ గో. High quality generic medicines
ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్కి 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నాము. ఇక్కడ బుడ్వేల్ కూడా ఏంటంటే 6 to 7 కిలోమీటర్స్. వయా సర్వీస్ రోడ్ అయితే మొత్తం 12 కిలోమీటర్స్ పడుతుంది. ఇప్పుడు మనము లెఫ్ట్ చూస్తే ఏంటంటే మనం ఈ షీట్ చూడొచ్చు. ఇదేంటంటే అన్మోల్ ఇన్ఫ్రా వాళ్ళది ఇది ఒక ఫ్యూచర్ కన్స్ట్రక్షన్ ఇక్కడ రాబోతుంది అనమాట, ఒక ప్రాజెక్ట్ ఇది. అట్లనే ఇప్పుడు ఫస్ట్గా ఈ ప్రాంతం నుంచి మనం చూసుకుంటే ఏంటంటే జైన్ ప్రముఖ్ సంబంధించిన ప్రాజెక్ట్ అనేది మనం దాని దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మనము ఆల్రెడీ ఇది సమృద్ధి టవర్స్, ఇది 5.5 ఏకర్స్లో రాబోతున్న ప్రాజెక్టు. ఆల్మోస్ట్ 3 టవర్స్ రాబోతున్నాయి. ఈ 28 ఫ్లోర్స్లో రాబోతున్న ప్రాజెక్ట్ అనమాట ఇది. టోటల్గా వచ్చేలకి ఏంటంటే 376 యూనిట్స్ అనేది ఇక్కడ రాబోతున్నాయి. 3,260 నుంచి 6,555 వరకు ఎస్ఎఫ్టీ వరకు ఇక్కడ 3 BHK 4 BHK అనేది ఈ ప్రాజెక్టులో రాబోతుంది. మినిమం వచ్చేలకి ఏంటంటే ఇక్కడ 3 కిలోమీటర్ మినిమం వచ్చేలకి 3 crores ఒక ఫ్లాట్ అనమాట, అపార్ట్మెంటు. అది అంటే మినిమం సైజ్ వచ్చేలకి 3260, అంటే ఇది లగ్జరీ బిగ్గర్ సైజ్ అనమాట యాక్చువల్గా ఇది. అందువల్ల ఏంటంటే ఇది అండర్ కన్స్ట్రక్షన్ రోడ్, ఇది ఇంకా పూర్తిగా అసలు స్టార్ట్ అవ్వలేదు. దీన్ని చూసుకుంటే లేక మనము ఆల్మోస్ట్ వచ్చేలకి ఇది జూన్ 2029లో రెడీ, అంటే ఆక్యుపేషన్ కావచ్చు, రెడీ అవ్వచ్చు అనమాట ఇది. దీనితో పోల్చుకుంటే ఏంటంటే ఇది నెంబర్ 1 ప్రాజెక్ట్. ఇటువైపు మనం టువార్డ్స్ మెహదీపట్నం వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా ఒక ఏరియా నుంచి. ఇక్కడ మనం చూసుకుంటే లెఫ్ట్లో కూడా ఏంటంటే చాలా వరకు కన్వెన్షన్ సెంటర్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఇదంతా ఏంటంటే శంషాబాదు, సాతంబ్రాయి ఏంటంటే హబ్ ఆఫ్ కన్వెన్షన్, మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్, ఎక్కువ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే చాలా వరకు అదేను. ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్కి సంబంధించిన న్యూ గ్రెనైట్ స్టోన్స్ కూడా ఎక్కువ ఇక్కడ అవైలబిలిటీ, గ్రెనైట్కి సంబంధించిన ఎక్కువ షాప్స్, స్టాల్స్ అనేది ఎక్కువ ఉంటా ఉండే అన్నమాట ఇక్కడ. అందువల్ల ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఇది చూడండి, ఇది మనకి ఆల్మోస్ట్ సర్వీస్ రోడ్ అనమాట, 2 lane సర్వీస్ రోడ్డు. ఆ మధ్యలో రైట్ సైడ్ మీరు చూసుకుంటే 6 lane, 3 lanes ఇటువైపు, 3 lanes అదర్ సైడ్ అనమాట. ఇప్పుడు ఇటువంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఇక్కడ రావటం అనేది దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఉన్నది ఏంటనేది కారణాలు ఇంకా కూలంకషంగా తెలుసుకుందాము. ఇప్పుడు మనము ఆల్మోస్ట్ వచ్చేసాము జైన్ ప్రముఖ్కి. షార్ట్లీగా చూడండి, మీకు దీంట్లో పూర్తిగా ఎప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంకా పూర్తిగా ఏమీ అవ్వలేదు చూడండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ షెడ్స్ అనేది ఇప్పుడు మనకి ఇప్పుడు పెట్టారు. ఇప్పుడు చూడండి, మన లెఫ్ట్లో చూసుకుంటే బిల్డింగ్ కూడా చూసుకుంటే ఒక బిల్డింగ్ అది ఉంది. ఇది జైన్ సమృద్ధి అనమాట, జైన్ సమృద్ధికి సంబంధించిన టవర్స్. ఆల్రెడీ ఇది సేల్స్ ఆఫీస్ కూడా ఓపెన్ చేశారు జైన్ కన్స్ట్రక్షన్కి సంబంధించింది. చూడండి ఇక్కడ మనకి ఇది జైన్కి సంబంధించింది అనమాట. కన్స్ట్రక్షన్ అంటే డిగ్గింగ్ ప్రాసెస్లో జరుగుతుందన్నమాట. 28 ఫ్లోర్స్లో రాబోతున్న ప్రాజెక్ట్ ఇది. టోటల్గా వచ్చేలకి 376 యూనిట్స్, 28 ఫ్లోర్స్లో రాబోతుంది. లగ్జరియస్ ప్రాజెక్ట్ అనమాట ఇది. ఇక్కడికి వచ్చేలకి మినిమమ్ అపార్ట్మెంట్ వచ్చేలకి 3 crores, 3 towers, 5.5 acres అనమాట ఇది. ఇక్కడ మనకి ఎస్ఎస్ సంతాలియా జైన్ ప్రముఖ దగ్గరే వస్తుంది. ఇది కూడా 5.2 acresలో 4 towers 22-30 ఫ్లోర్స్లో వస్తుంది. ఇది 520 యూనిట్స్ ప్రపోజలు. టోటల్గా 100 అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి ఇక్కడ. అంతా రెసిడెన్షియల్ లేను. దాని తర్వాత ఇప్పుడు రాబోతున్న మెయిన్ ఇంకోటి ప్రాజెక్ట్ ఏంటంటే రామ్కీ వాళ్ళ ప్రాజెక్ట్ ఇది. మీరు చూడొచ్చు రామ్కీ ఎస్టేట్స్. ఇది రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ 7.8 acresలో 3 towers రాబోతున్నాయి ఇక్కడ. మనకి ఆల్రెడీ సేల్స్ ఆఫీస్ కూడా రెడీ అయిపోయింది. 3 towers 31 ఫ్లోర్స్లో రాబోతుంది. టోటల్గా వచ్చేలాగే 1056 యూనిట్స్ ఇక్కడ రాబోతున్నాయి అనమాట. ఇది కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇది కూడా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. దీని తర్వాత నెక్స్ట్ వచ్చేలాగే గోద్రేజ్ వాళ్ళది ప్రెస్టీజియస్ పాన్ ఇండియా కంపెనీ గోద్రేజ్ కంపెనీ రాబోతుంది. ఇది కూడా ఏంటంటే ఇందులో గోద్రేజ్ కంపెనీలో కూడా ఏంటంటే 12.7 acresలో రాబోతుంది. 9 towers మనం చూడండి, లెఫ్ట్లో చూడండి గోద్రేజ్ ప్రాపర్టీస్ సంబంధించిన ప్రాజెక్టు మనం చూడవచ్చు ఇక్కడ లెఫ్ట్లో.
ఇది వచ్చేలేక టోటల్గా 12.7 acres, 9 towers. ఇది ఆల్మోస్ట్ సెకండ్ హైయెస్ట్ ఫ్లోర్స్ అని చెప్పుకోవచ్చు. 33 to 35 floors అనేది ఇక్కడ రాబోతుంది. టోటల్గా వచ్చేలాగే 2053 యూనిట్స్ అనేది రాబోతున్నాయి. 2 BHK, 3 BHK, 4 BHK, 1300 SFT నుంచి 2900 SFT. మీరు చూడవచ్చు ఇప్పుడు లెఫ్ట్లో మీరు చూస్తుంది ఇది అండర్ కన్స్ట్రక్షన్ గోద్రేజ్కి సంబంధించిన సేల్స్ ఆఫీసు. గోద్రేజ్ అనేది మీకు తెలుసు ఆల్రెడీ కోకాపేటలో ఈ ఒక ప్రాజెక్ట్లో వచ్చారు వీళ్ళు ఆల్రెడీ. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది రేరా కూడా రాబోతుంది. ఇప్పుడు ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉందన్నమాట. ఇది చూసేలేక మొత్తం ఆల్మోస్ట్ ఏంటంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేలేక 1.15 crores, 2 BHK చూసేలేక 1300 SFT అనమాట. ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ వచ్చేలేకే 5th ప్రాజెక్ట్ వచ్చేలేకే ఇది వాసవి వాళ్ళది. ఇది ఇప్పుడు మన లెఫ్ట్ చూస్తే మెట్రో క్యాష్ అండ్ క్యారీ. దీని వెనక వైపు ఎగ్జాక్ట్గా ఏంటంటే వాసవి వాళ్ళు విల్లాస్ అనేది ప్రాజెక్ట్ రాబోతుంది. ఇది 6.4 acresలో రాబోతుంది. 55 విల్లాస్ రాబోతున్నాయి. ఓన్లీ ఇప్పుడైతే ప్రస్తుతం మనం వెళ్ళినా కానీ ప్లెయిన్ ఏరియా అని మనం చూడవచ్చు ఇక్కడ. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే 6.4 acresలో 55 విల్లాస్ రాబోతున్నాయి అనమాట. చూడండి ఇప్పుడు మనకి బోర్డు కూడా చూడవచ్చు. ఇక్కడ ఆల్రెడీ బోర్డు అయితే పెట్టారు. వాసవి తులసి ఫ్లోరా వివేర్ ప్రీమియం విల్లాస్ ఇక్కడ రాబోతున్నాయి అన్నమాట. ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేళ్ళకే లొకేషన్ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే మీకు అందరికీ ఇవన్నీ తిరగటం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అందుకోసం నేను ఈ అనేది ఐఎమ్ టేకింగ్ దిస్ ఎఫర్ట్. చూడండి ఇప్పుడు ఇది ఈ ఏరియా అనమాట. ఈ ఏరియాలో విల్లాస్ రాబోతున్నాయి. 55 విల్లాస్ రాబోతుంది. ఇది మొత్తం వచ్చేళ్ళకి 6.4 acres. ఇప్పుడు మనము నెక్స్ట్ 6th ప్రాజెక్ట్ చూసేళ్ళకి మనం లెఫ్ట్లో చూడవచ్చు. మనము ఇది 31.1 acresలో ప్రెస్టేజ్ గ్రూప్ వారి ప్రెస్టేజ్ సిటీ. అది వైష్ణవ్ రాయ్ గ్రూప్తో వీళ్ళు కంబైన్గా, వాళ్ళు ల్యాండ్ ఓనర్స్, వీళ్ళు బిల్డర్స్, ఇద్దరు కంబైన్గా తీసుకొస్తున్న ప్రాజెక్టు. మొత్తం అపార్ట్మెంట్స్ ఇక్కడే రాబోతున్నాయి. బెలీజియో విల్లాస్ రాబోతున్నాయి ఇక్కడే మనం చూసుకోవచ్చు. ఇక్కడే వెల్నెస్ సెంటరు, ఇక్కడ డిఫరెంట్గా ఫ్యూచర్స్ ఎకో సిటీ అనేది ఒక ప్రెస్టీజ్గా తీసుకురాబోతున్న ప్రాజెక్ట్ అనమాట. 13 towers 42 floors. ఈ ఏరియాలో హైయెస్ట్ ఫ్లోర్స్ అనేది ఇక్కడే మనం చూడవచ్చు అనమాట. మొత్తం టోటల్గా అపార్ట్మెంట్ వచ్చేలేక 4, 6, 4, 7 13 towers అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి. ఇక్కడ వచ్చేలేక బెలీజియో విల్లాస్ కూడా ఏంటంటే 24 acresలో 119 విల్లాస్ అనమాట. అన్ని 5 BHK. ఇక్కడ రేట్స్ వచ్చేలేక సుమారుగా విల్లాస్ వచ్చేలేక 20,000 per SFT. అపార్ట్మెంట్కి వచ్చేలేకే అరౌండ్ 8,000 దాటిని 8,500 ఆ ప్రాంతంలో. 2.5 BHK, 3 BHK, 4 BHK మొత్తం 1534 SFT కాడి నుంచి 3,389 SFT వరకు ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫోరం మాల్ కూడా రాబోతుంది అనమాట 7 acresలో. ఇంకోటి కూడా ఏంటంటే మన ఇంకోటి అడ్వాంటేజ్ చూసుకుంటే ఇక్కడ 4-star హోటల్ ఎలఫ్ట్ కూడా ఇక్కడే రాబోతుంది అనమాట. 1.3 acresలో ఎలఫ్ట్ 4-star హోటల్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే అన్ని విధంగా చూసుకుంటే చూడు ఆల్రెడీ విల్లాస్ వచ్చేళ్ళకి వీళ్ళు 2017లో హ్యాండ్ ఓవర్ చేయాల్సింది. 2017. అపార్ట్మెంట్ వచ్చేళ్ళకి 2018. ఇవన్నీ కన్స్ట్రక్షన్ చూసుకుంటే దానికన్నా ముందు 1 year ముందే వీళ్ళు కన్స్ట్రక్షన్ ఇచ్చే విధంగా ప్రస్తుతం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంత ఫాస్ట్గా కూడా ఇప్పుడు బాగా జరుగుతుంది. ఫోరం మాల్ ఇప్పుడు మీరు చూడొచ్చు. ఫన్ కమింగ్ ఫోరం మాల్ అనేది కూడా ఇక్కడ రాబోతుంది అనమాట. మనం చూస్తుంది ఇక్కడ ప్రెస్టేజ్ సిటీ వాళ్ళ మెయిన్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు విల్లాస్, అపార్ట్మెంట్స్, ఫోరం మాలు, 4-star హోటల్ కూడా ఇక్కడ అలఫ్ట్ అనేది ఒకటి రాబోతుంది అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 1 year కన్నా ముందే ప్రాజెక్ట్ అనేది వీళ్ళు ముందుగానే కంప్లీట్ చేయబోతుంది. దీనికంటే ముందు అటువైపు బ్యాక్ సైడ్ చూసుకుంటే మోర్ దెన్ 100 acresలో ఒక లేక్ కూడా ఉంది. దీని పక్కనే చూసుకుంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. అగ్రికల్చర్ యూనివర్సిటీలోనే 100 acresలో హైకోర్టు రాబోతుంది. ఆ హైకోర్టుకి కూడా మెట్రో ఆరాంగఢ్ మీదుగా మెట్రో కూడా రాబోతుంది. బట్ మళ్ళీ ఇక్కడి నుంచి హైకోర్టు నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి కూడా మెట్రో రాబోతుంది అనమాట.
ఇటువైపు తీసుకుంటే మనము యూటర్న్ తీసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ 6 ప్రాజెక్ట్స్ మనం అనేది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అనమోల్ అవలైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ మనం చూడబోతాము. నెక్స్ట్ దాని తర్వాత ప్రాజెక్ట్ వచ్చేలాగే మనకి దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వచ్చేలాగా ఇప్పుడు ఆ అపార్ట్మెంట్స్ ఆల్రెడీ లేచిన అది అనమోల్ ప్రాజెక్టు. ఆ తర్వాత దాని పక్కనే ఆదిత్య హోమ్స్ అండ్ విల్లాస్ కూడా ఇక్కడ రాబోతున్నాయి. ఆ తర్వాత దేవ్ సిగ్నేచరు, ఆ తర్వాత సముద్ర వాళ్ళు పాన్ ఇండియా కంపెనీ ఒక ప్రాజెక్టు కూడా రాబోతుంది. దాని పక్కనే అపర్ణ వాళ్ళు కూడా ప్రాజెక్టు అపర్ణ వాళ్ళది కూడా ప్రాజెక్ట్ ఏంటంటే 10 to 15 ఫ్లోర్స్లో అక్కడ రాబోతుంది అనమాట. అపర్ణ దాంట్లోనే ఆల్టీస్లు దాని దగ్గరే మళ్ళీ ఇంకోటి ఒక మాల్ అనేది అక్కడ కూడా రాబోతుంది. ఇక్కడ ఫోరం మాల్ అపర్ణలో కూడా ఒక మాల్ అనేది రాబోతుంది. దాని పక్కన ఇంకొంచెం దూరం వెళ్తే త్రిశూల్ 3లో కానీ అండర్ కన్స్ట్రక్షన్లో మల్టీ ప్రాజెక్ట్ 26 ఫ్లోర్స్లో 5 టవర్స్లో 541 యూనిట్స్లో అక్కడ రాబోతుంది అనమాట. టోటల్గా వచ్చేళ్ళకి ఇక్కడ ఆల్మోస్ట్ మోర్ దెన్ 12 ప్రాజెక్ట్స్ అనేది మనం ఇప్పుడు చూసాము, ఇప్పుడు చూడబోతున్నాము. అది మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనము సేమ్ టువర్డ్స్ మెహదీపట్నం సైడ్ మనం వెళ్తున్నాము. ఇది మన లెఫ్ట్లో మనం చూసుకుంటే ఇది అగ్రికల్చరల్ యూనివర్సిటీ యొక్క ప్రాంగణం. ఇది ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే దీనిలోనే యాక్చువల్గా 100 acres అనేది హైకోర్టు కోసం ఇది కేటాయించబడింది. అక్కడే మనకి మెట్రో కూడా రాబోతుంది అక్కడ. దానికి మెట్రో కూడా ఇక్కడ రాకపోవటం వల్ల ఏంటంటే అంతకుముందు ఈ ఏరియాలో అంతగా ఇంపార్టెంట్ జరగలేదు. కానీ ఇప్పుడు మెట్రో కూడా రావడంతో ఈ ఆరాంగఢ్ నుంచి మెట్రో ఇక్కడికి రావటం, ఇది హైకోర్టు నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి ఇదే రూట్ను మనకి వెళ్ళటం వల్ల ఏంటంటే చాలా వరకు ఈ ఏరియాస్లో కనెక్టివిటీ అనేది చాలా విపరీతంగా పెరిగింది. మనం చూసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నాము. యూటర్న్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ 6 ప్రాజెక్ట్స్ మనం చెప్పుకున్నట్టుగా ఉండబోతుంది. ఇప్పుడు చూడండి ఇది యూనివర్సిటీ యొక్క ఎంట్రన్స్. దీంట్లోనే మనకి హైకోర్టు రాబోతుంది 100 acresలో. అక్కడే మెట్రో కూడా రాబోతుంది అనమాట. ఇప్పుడు మనము రైట్ సైడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ బెంగళూరు, ఇప్పుడు ఇది MMTS కూడా మామూలు ట్రైన్స్ కూడా ఇక్కడ బెంగళూరుకి వెళ్ళే ట్రైన్స్, తిరుపతి వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా ఏంటంటే ఈ రూట్ కానీ వెళ్తాయి అనమాట. ఉందా నగర్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ రైల్వే స్టేషన్ నియర్ బై ఉందా నగర్ మీదుగా షాద్ నగర్ ఆ ప్రాంతం వెళ్తూ ఉంటాయి అనమాట. టువర్డ్స్ మనం ఇప్పుడు ఎయిర్పోర్టు బెంగళూరు రోడ్డు మీద ఉన్నాం. ఇప్పుడు చూడండి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇది 6 lane హైవే అనమాట. ఇది దీన్ని ఇంకా ఫర్దర్ ఎక్స్పాండ్ చేయబోతున్నారు. ఫర్దర్గా మీకు లెఫ్ట్ వచ్చేలేకి అన్మోల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అనమాట. ఇది 3.1 acresలో 3 towersలో వస్తుంది. ఇది 14 floors అనమాట. టోటల్గా వచ్చేలకి 428 యూనిట్స్ అనమాట. టోటల్గా 2 BHK 3 BHK 4 BHK 1214 నుంచి 2050 SFT వరకు ఇది అన్మోల్ అవలైన్ అనమాట ప్రాజెక్ట్ అనమాట. యాక్చువల్గా చూసుకుంటే దీని వెనకే యాక్చువల్గా ట్రైన్ ట్రాక్ కూడా ఉందన్నమాట యాక్చువల్గా. దీని తర్వాత పక్కనే కొంచెం మనకైతే ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే మనకి కనపట్లేదు. ఇక్కడ నుంచి ఇక్కడే శ్రీ ఆదిత్య వాళ్ళవి కూడా ఏంటంటే విల్లా ప్రాజెక్ట్ కూడా ఇక్కడే రాబోతుంది అనమాట. దీని ఎగ్జాక్ట్గా ఇప్పుడు డ్రైవింగ్లో కొంచెం కష్టం అవుతుంది మనం చూపించడానికి. ఇక్కడ ఏంటంటే శ్రీ ఆదిత్యలో 33.5 acresలో 158 విల్లాస్ రాబోతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే విల్లా ప్రాజెక్ట్స్కి వచ్చేలాగా మనం 2 చూసాం. ఇక్కడ వాసి వాళ్ళది విల్లా ప్రాజెక్టు, ప్రెస్టేజ్ సిటీ వాళ్ళది విల్లా ప్రాజెక్టు, శ్రీ ఆదిత్య వాళ్ళు మొత్తం 3 విల్లా ప్రాజెక్ట్స్ అనమాట ఇక్కడ ఈ ఏరియాలో రాబోతుంది. అన్నీ ఏంటంటే విత్ ఇన్ ద 5 to 6 kilometers డిస్టెన్స్ అనమాట. అది అన్నీ ఫేసింగ్ బెంగళూరు హైవే ఫేసింగ్ అనమాట. ఇంకొంచెం డిస్టెన్స్లో చూసుకుంటే ఏంటంటే ఇదంతా చాలా అంతకుముందు కన్నా ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ఎక్కడ ఏ విధమైన క్రాసింగ్ లేకుండా ఫ్రీ జోన్స్ ఏర్పడేసేసి మొత్తం టోటల్గా ఫ్లైఓవర్స్ అనేది కట్టడం జరగడం వల్ల ఏంటంటే ఎయిర్పోర్ట్కి ఏంటంటే మెహదీపట్నం ఒకసారి PVNR ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఎయిర్పోర్ట్కి కంటిన్యూస్గా ఫ్రీ ఫ్లోగా మనకి ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ అనేది ఇక్కడ ఏర్పడింది అనమాట. చాలా అద్భుతంగా అనేది ఇదే రోడ్లో కూడా ఏంటంటే మెట్రో అండ్ లెఫ్ట్లో కూడా ఏంటంటే MMTS ఆల్రెడీ ముందా నగర్కి కూడా రన్ అవుతుంది. దాన్ని ఫర్దర్గా కూడా ఏంటంటే షాద్ నగర్ వరకు ఎక్స్టెన్షన్ చేయాలని ఒక ప్లానింగ్ అయితే ఉందన్నమాట. అది
ఇప్పుడు మనకు వచ్చేలేక ఏంటంటే కొంచెం ముందుకు వచ్చేలేక నెక్స్ట్ వచ్చేలేక మనము దేవి సిగ్నేచర్ అన్నమాట. దేవి సిగ్నేచర్ వాళ్ళది కూడా ఏంటంటే వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట రాబోతుంది. చూడండి ఇప్పుడు ఆల్రెడీ మనకి చూడండి మనకి అక్కడ ఆల్రెడీ లిఫ్ట్ మనకి ఇవన్నీ కనపడుతుంది, క్రెయిన్స్ అనేది మనకు కనపడుతుంది చూడండి. ఇక్కడ దేవి సిగ్నేచర్ కూడా ఏంటంటే 3.1 ఏకర్స్లో ఏంటంటే 18 ఫ్లోర్స్లో ఇక్కడ ప్రాజెక్ట్ అనమాట. ఇది మీకు లెఫ్ట్ చూడండి, లెఫ్ట్లో చూస్తే ఏంటంటే ఈ క్రెయిన్కి సంబంధించిన ఎల్లో క్రెయిన్కి సంబంధించింది అంతా ఏంటంటే దేవల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనమాట. ఇది 18 ఫ్లోర్స్లో 300 యూనిట్స్ 2164 నుంచి 3198 ఎస్ఎఫ్టీలో రాబోతున్న ప్రాజెక్ట్ అనమాట. ఎన్ని వరుసన కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ ఇక్కడ మీరు ఒకసారి మనం గమనిస్తే ఆ తర్వాత మనకి దేవ్ తర్వాత ఏంటంటే సముద్ర రాబోతుంది, సముద్ర బ్రూక్స్ ప్రాజెక్టు. ఇది కూడా ఏంటంటే బై హుక్ అనమాట. యాక్చువల్గా ఇది కూడా 9.6 ఏకర్స్లో 8 టవర్స్ 908 యూనిట్స్ 15 ఫ్లోర్స్లో వస్తున్న ప్రాజెక్ట్ అనమాట. చూడండి మనకి ఆల్రెడీ క్రెయిన్స్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. అది యాక్చువల్గా మీరు చూసుకుంటే ఇది కూడా ఏంటంటే 8 టవర్స్ అనమాట, 908 యూనిట్స్ 1285 నుంచి 1680 వరకు ఇక్కడ ఎస్ఎఫ్టీలో ఉన్న అపార్ట్మెంట్స్ అనేది ఇక్కడ రాబోతుంది. ఇక్కడ 7,500 ఆల్మోస్ట్ చెప్తున్నారు పర్ ఎస్ఎఫ్టీ, లిటిల్ నెగోషియబుల్. దాని పక్కనే వస్తున్న ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు అపర్ణ వాళ్ళది అనమాట. అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్ ఇది, అపర్ణ ఆల్టీస్ అంటారు దీన్ని. ఇది కూడా ఏంటంటే 3.4 ఏకర్స్లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్, 3 టవర్స్. ఇది కూడా 10 to 15 ఫ్లోర్స్ అనమాట. ఇది మీకు లెఫ్ట్లో మీకు కనపడుతుంది అన్నమాట. చూడవచ్చు చెట్లు ఉన్నాయి అట్లా ఆల్రెడీ కొంచెం కనపడటం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ పక్కన చూడండి గార్డెన్ బ్రూక్ అని సేల్స్ ఆఫీస్ కూడా సుముదుర వాళ్ళది. దాని తర్వాతే మనకి అపర్ణ ఆల్టీస్ అనమాట. ఇది ఎగ్జాక్ట్గా సముద్ర. దీని తర్వాత కూడా దాని పక్కనే చూడండి అపర్ణ ఆల్టర్స్ అనేది మనకు కనపడుతుంది. చూడండి మనకి లెఫ్ట్లో కనపడేది సముద్ర, అది అపర్ణ అవుతుంది అనమాట ఎగ్జాక్ట్గా. ఇక్కడ ఏంటంటే ఒక మాల్ కూడా రాబోతుంది అనమాట. ఇది 3 టవర్స్ 10-15 ఫ్లోర్స్ సుమారుగా 2 and 3 BHK 1385 నుంచి 2250. ఇది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే 7,000 నుంచి 7,500 వరకు ఉందన్నమాట. ఇది 11th ప్రాజెక్టు. దీని తర్వాత వచ్చే ప్రాజెక్ట్ ఏంటంటే త్రిశూల్ 3 లోక్ అనమాట. అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. మనం చూసుకుంటే చూడండి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేలకే తక్కువ ఫ్లోర్స్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేలకే ఏంటంటే ఎక్కువ ఫ్లోర్స్ ఉన్నాయి. అక్కడ ప్రెస్టేజ్ సిటీ వచ్చేలకి హైయెస్ట్ ఫ్లోర్స్ 42 ఫ్లోర్స్. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేలకి గోద్రేజ్ వాళ్ళది 35 ఫ్లోర్స్. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేలకి రామ్కీ వాళ్ళది అనమాట, అది 31 ఫ్లోర్స్. ఎందుకంటే డిస్టెన్స్ ఎయిర్పోర్ట్కి డిస్టెన్స్ పెరిగే కొంది హైట్ అనేది రెస్ట్రిక్షన్స్ అనేది తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఎయిర్పోర్ట్కి దగ్గరికి వచ్చే కొంది హైట్ రెస్ట్రిక్షన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. దానివల్ల కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి కూడా ఎన్ఓసి తీసుకోవటం జరుగుతుందన్నమాట, తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల రెస్ట్రిక్షన్స్ అనేది ఎవరైతే ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారో వాళ్ళు కంప్లై అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ విధంగా కూడా ఏంటంటే మనకి ఎన్నో ప్రాజెక్ట్స్ ఇక్కడ వస్తున్నాయి. దీనికి అట్లనే కనెక్టివిటీ కూడా అద్భుతంగా ఉంది. స్కూల్స్ కూడా చాలా వరకు స్కూల్స్ ఇక్కడ రాబోతున్నాయి. కొన్ని వచ్చినాయి ఆల్రెడీ. 85 వరల్డ్ స్కూలు, శాంక్టస్ వరల్డ్ స్కూలు, అట్లనే ఎయిర్పోర్ట్ దగ్గర ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఆల్మోస్ట్ వచ్చిందనమాట. చూడండి ఇప్పుడు మనకు వస్తుంది చూడండి 3 లోక్ అనమాట. 3 లోక్ మనకి ఇది అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది 26 ఫ్లోర్స్లో 541 యూనిట్స్ 3 and 4 BHK 220 నుంచి 4150 ఎస్ఎఫ్టీలో ఉన్న ప్రాజెక్ట్ అనమాట. ఇది కూడా వెరీ గుడ్ ప్రాజెక్ట్ మనం చెప్పుకోవచ్చు యాక్చువల్గా.
స్కూల్స్కి వచ్చేలాకే డిఫరెంట్ స్కూల్స్ అట్లనే ఎయిర్పోర్ట్లో ఇంకొంచెం ముందుకెళ్తే ఏంటంటే ఆగా ఖాన్ అకాడమీ కూడా ఉంది, విద్యానికేతను. ఈ విధంగా కూడా స్కూల్స్ పరంగా కానీ అటు మాల్స్ పరంగా కానీ ఫ్యూచర్గా అట్లానే సినిమా హాల్స్ కానీ రాబోతున్నాయి. ఇది శంషాబాదు. ఇది ఏంటంటే ఇదంతా ఏంటంటే ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇది యాక్చువల్గా ఎందుకు ఇక్కడ వస్తున్నాయి అనేది ఒకసారి మనం గమనిస్తే అనలైజ్ చేస్తే కొంతవరకు ఆన్సర్ అయితే వస్తుంది, కానీ పూర్తిగా నేనే కన్విన్స్ అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఒకటేంటంటే జిఎంఆర్ ఏరో సిటీ కానీ జిఎంఆర్ ఇంటర్చేంజ్ అనేది కానీ జిఎంఆర్కి సంబంధించిన 6 పోర్ట్స్ ఏది బిజినెస్ పోర్ట్ కానీ, ఏవియేషన్ పోర్ట్ కానీ, లాజిస్టిక్ పోర్ట్ కానీ, ఎడ్యుకేషన్ పోర్ట్ కానీ, అట్లనే ఫన్ పోర్ట్ కానీ, హెల్త్ పోర్ట్, ఈ డిఫరెంట్గా 6 పోర్ట్స్ అనేది అక్కడ రాకపోవటం, అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా మోర్ దెన్ 1 lakh అనేది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయితే అక్కడ అవ్వబోతుంది. దాని పక్కనే డబ్ల్యూటీసీ టవర్స్ కూడా ఏంటంటే కపిల్ టవర్స్ వాళ్ళు తీసుకున్నారు. డబ్ల్యూటీసీ టవర్స్ కూడా ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే మోర్ దెన్ 3-4 lakh స్క్వేర్ ఎస్ఎఫ్టీలో ఆఫీస్ స్పేసులు, అంటే ఎయిర్పోర్ట్ సైడ్ కానీ అంతా ఆఫీస్ స్పేసులు, కమర్షియల్ రీటైల్ బిజినెస్ పరంగా కూడా చాలా వరకు ఏంటంటే డెవలప్ అవుతున్నాయి. మనకు తెలియని యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో చూసుకుంటే మోర్ దెన్ 1,500 acresలో బిజినెస్ ఎకానమీ పరంగా డెవలప్మెంట్ అనేది అద్భుతంగా జరుగుతుంది. అదేంటి ఇండస్ట్రియల్ పార్క్స్, జిఎంఆర్ ఏవియేషన్ పార్క్స్, అట్లనే లాజిస్టిక్ పార్క్స్, దీనివల్ల కూడా ఏంటంటే చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది అనమాట. మన యాక్చువల్గా ఎయిర్పోర్ట్ అనేది 5,500 acresలో ఉన్నా కానీ ఓన్లీ 2,000 acres ఎయిర్పోర్ట్కి ఉపయోగించి, మిగతాది ఏంటంటే 3,500 acres అనేది కమర్షియల్గా ఈ విధంగా అనేది డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఫుల్ పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. అట్లనే డబ్ల్యూటీసీ టవర్ కూడా అంతే, ఆఫీస్ స్పేసు ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే అద్భుతంగా రేపు ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. అట్లనే మన బుడ్వెల్లో పార్క్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మనం చెప్పే అక్కడ కూడా ఏంటంటే ఒక 1 lakh ఎంప్లాయ్మెంట్ అయితే జనరేషన్ అయితే జరగబోతుంది. అట్లా టోటల్గా వచ్చేలాగే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ హబ్బు, ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్, అట్లనే హాస్పిటల్స్ కూడా ఇక్కడ శంషాబాదు సరౌండింగ్స్లో ఇందిరా హాస్పిటల్ అని, ట్రైడెంట్ హాస్పిటల్ అని డిఫరెంట్ హాస్పిటల్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే బాగా ఇది ఇక్కడ ఏంటంటే బాగా డెవలప్ అవటం వల్ల ఏంటంటే పూర్తిగా మనం చూసుకోవచ్చు అండి. చాలా వరకు ఏంటంటే ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అనేది, అదే ఏంటంటే ఒకటి మెట్రో కూడా రావటం అనేది ఒక నిజంగా ఎక్సలెంట్ రూట్ మార్చడం వల్ల, ఏది త్రూ ద ఆరాంగఢ్ ఈ విధంగా ఈ రూట్లో రావటం వల్ల చాలా బాగా డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్లో ఇంకా ఉండబోతుందని మనకి. ఇది చూడండి, మన లెఫ్ట్లో వచ్చే ఉందా నగర్ రైల్వే స్టేషన్ అండి. ఇది ఉందా నగర్ రైల్వే స్టేషన్ అనమాట. ఉందా నగర్ రైల్వే స్టేషను ఇప్పుడు ఒకప్పుడు శంషాబాద్ వేరు, ఇప్పుడు శంషాబాద్. కాకపోతే ఏంటంటే మనం సొంతంగా ఏదైనా ల్యాండ్ కొనుక్కోవాలంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అంతా 111 ల్యాండ్స్ కూడా ఉంటే వలన చాలా జాగ్రత్త. అందుకని ఏంటంటే ఏదైనా తీసుకోవాలనుకున్నా కానీ అప్రూవ్డ్ లేఅవుట్స్లో తీసుకోవటం, లేకపోతే అప్రూవ్డ్ గ్రేడ్ 1 బిల్డర్స్ దగ్గర మన గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవటం. ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఈ ఏరియాలో శాతంరాయి ఎక్కువ ఏంటంటే అపార్ట్మెంట్స్ కొనుక్కునే వాళ్ళకి ఇది మంచి తరుణం. అండర్గ్రౌండ్ ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఈ 2029లో ఇక్కడ రాబోతున్నాయి అన్నమాట. ఏది ప్రాజెక్ట్స్ ఇక్కడ మీకు ఏంటంటే ఇట్లనే చాలా ప్రాజెక్ట్స్ అనేది ఇంకా రాబోతున్నాయి. అటు మామిడిపల్లి సైడ్ కానీ అటు మిగతా చోట కూడా ఇప్పుడు మనం చూసుకున్నది కూడా శాంక్షన్ వరల్డ్ స్కూల్ అట్లనే రామ్కి వరల్డ్ కూడా బోర్డ్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. అట్లనే చాలా ఇంకా ప్రాజెక్ట్స్ అనేది ఫ్యూచర్లో ఉండబోతుంది. ఇక్కడ ఏంటంటే ఒకటి మాత్రం కొంచెం జాగ్రత్త చూసుకోవాలి, సొంతంగా ల్యాండ్ కొనుక్కునే వాళ్ళే మాత్రం చాలా జాగ్రత్తగా అడిగేయాలన్నమాట. ఏ జోన్లో ఉంది, ఏ 111 పరిధిలో ఉందా అనేది కూడా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అది డెఫినెట్గా మీరు చాలా వరకు ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్నీ మీరు గుర్తించాలనుకుంటాను. డెఫినెట్గా ఏంటంటే ఒక
నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఎమర్జింగ్ లో మైక్రో మార్కెట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అపార్ట్మెంట్ పరంగా ఇక్కడ మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. అట్లానే విల్లాస్కు కావాలనుకుంటే మామిడిపల్లి అటు సైడు ఐరా వాళ్ళే కానీ, అట్లానే శ్రీనిధి వాళ్ళే కానీ లగ్జరీ పార్క్ 2, అట్లాగా వైష్ణవ్ వాళ్ళది కూడా అక్కడ విల్లా ప్రాజెక్ట్ అనేది ఉంటుందన్నమాట. బాగానే జరుగుతుంది. అట్లానే తుక్కుగూడ కూడా చూసుకుంటే అక్కడ కూడా ఏంటంటే ఎక్కువ విల్లా కల్చర్ అనేది ఎక్కువ ఉంది. అక్కడ కూడా ఏంటంటే తుక్కుగూడ ఆ సరౌండింగ్ ఏరియాస్లో దాదాపుగా 9,000 నుంచి సుమారుగా 12,000, ఈవెన్ సిగ్నేచర్ విల్లాస్ అయితే అప్ టు 25 crores, అబోవ్ 25 crores ఉండే ఒక్కొక్క విల్లాగా కాస్ట్ వచ్చేళ్ళకి. ఈ విధంగా అనేది డెవలప్మెంట్ విల్లాస్కి వచ్చేళ్ళకి తుక్కుగూడ, మామిడిపల్లి, ఈ అపార్ట్మెంట్స్ వచ్చేళ్ళకి ఈ ఏరియాస్, ఇంకా ప్లాట్స్ వచ్చేలేక సుమారుగా ఏంటంటే శ్రీశైలం హైవే ఈజ్ ద బెస్ట్ హైవే అనమాట ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. మీరు ఒకసారి అనలైజ్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ బడ్జెట్ను పరిధిని బట్టి మీకు విల్లా కావాలా, ప్లాట్ కావాలా, అపార్ట్మెంట్ కావాలా అనేది మన రిక్వైర్మెంట్ ఏదో జడ్జిమెంట్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనేది ప్రస్తుతం అనేది టెంపరీగా రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దత అనేది ఉంది. కానీ ఈ స్తబ్దత ఎప్పుడూ హమేషా అనేది ఉండదు, డెఫినెట్గా ఉండదు. అంటే బాగా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉందన్నమాట. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, డెఫినెట్గా మీకు నచ్చింది అనుకుంటాను. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నా ఫోన్ నెంబర్ 8121748850, 8121748850. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ ఆ ఏరియాలో మనకి మీరు మంచి డీల్ చేయాలనుకున్నా కానీ నన్ను సంప్రదించండి వాట్సాప్ ద్వారా. డెఫినెట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం యాక్చువల్గా వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ పరంగా ఎమర్జింగ్ లొకేషన్స్ హాట్స్పాట్గా మనము గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఇది రావిరియాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 13 అనమాట. ఫ్యూచర్ సిటీ అనేది FCD అనేది రావటం వచ్చి డిక్లేర్ చేయగానే దీనికి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. ఇది రావిరియాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13. ఇక్కడ ఆటోమేటిక్గా ఏంటంటే ఆదిబట్ల, టాటా ఏరోస్పేస్, TCS 500 acres ఎలిమినేట్ ఇండస్ట్రియల్ పార్కు, అట్లనే లాక్ అండ్ హెడ్ ఏరోస్పేస్, డిఫెన్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి టువర్డ్స్ ఇన్సైడ్ ఓఆర్ఆర్. ఇక్కడ ఏంటంటే అందుకని ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా ఆల్రెడీ ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది చాలా ఉందన్నమాట. ఈ విధంగా ఇక్కడ పోల్చుకుంటే ఏంటంటే ఇక్కడ ఎందుకు రావిరియాల్ అనేది ఫ్యూచర్ సిటీకి రావిరియాల్కి ఏంటి అనేది ఒక మనకు గ్రహిస్తే ఒక ఇంటర్లింక్ మనకు చూసామనుకోండి. ఇక్కడి నుంచి యాక్చువల్గా ప్రెస్టీజియస్గా ఫ్యూచర్ సిటీ మధ్యలో గుండా 330 feet రోడ్డు, ఇది దీని రోడ్డు పేరు కూడా ఏంటంటే గ్రీన్ఫీల్డ్ రోడ్డు, రతన్ టాటా పేరు పెట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఇక్కడి నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇక్కడి నుంచి అంటే ఓఆర్ఆర్ రావిరియాల కాడి నుంచి స్టార్ట్ అయ్యి ఆమన్గల్, ఆకుతోటపల్లి వరకు ఇది ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఇది రీజనల్ రింగ్ రోడ్ ఎంత విడ్త్ ఉంటుందో దానంత సుమారుగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ మీదకి వెళ్ళటము, ఈ ఫ్యూచర్ సిటీలో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ జోన్లు, చాలా క్లస్టర్ మీదుగా వెళ్ళటం వలన దీనికి ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ అటు మౌలిక సదుపాయాల పరంగా కానీ చాలా అద్భుతంగా ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. ఇది 330 feet రోడ్డు. ఈ రోడ్డు కూడా ఏంటంటే ఇది 6 లైన్గా డెవలప్ చేయబోతున్నారు. అందులో ఒక 2 feet ఏమో గ్రీనరీకి, 3 feet ఏమో సైకిల్ ట్రాక్కి, వాకింగ్ ట్రాక్కి 2 feet, అండ్ యూటిలిటీకి 2 feet ఈ విధంగా డెవలప్ చేయబోతున్నారు. ఇదే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా ఈ మెట్రో కూడా ఏంటంటే శంషాబాద్ phase 2లో కారిడార్ 9లో phase 2లో ఎయిర్పోర్ట్ నుంచి వయా తుక్కుగూడ, పెదగోల్కొండ, తుక్కుగూడ, ఇక్కడ రావిరియాల మీదుగా ఇటు నుంచి అప్ టు మీర్ఖాన్పేట, ఫ్యూచర్ సిటీలో ఉన్న మీర్ఖాన్పేట మీదుగా మెట్రో రాబోతుంది అనమాట. అందువల్ల మెట్రో రాబోవటం వలన ఎంప్లాయ్మెంట్ జనరేటర్ ఉండటం వలన ఈ 330 feet రోడ్డు వలన ఏంటంటే రావిరియాల్ అనేది చాలా అద్భుతంగా ఫ్యూచర్లో మంచి హాట్స్పాట్గా ఉండబోతుంది. ఇక్కడ సుమారుగా చూసుకుంటే ల్యాండ్ కాస్ట్ వచ్చేలాగే 40,000 to 45,000 per square yard ఉంది.
ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేస్తే ఇక్కడ మంచి మంచి ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ నుంచి కూడా చాలా దగ్గర కొంగరకలాను దగ్గర, అట్లనే కలెక్టర్ ఆఫీస్, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కూడా అక్కడ ఉంది. అట్లనే ఫాక్స్కాన్ కానీ, అట్లనే కీన్స్ కానీ, ఇది సెమీ కండక్టర్ ఇండస్ట్రీస్ కానీ, చాలా అద్భుతమైన ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి, ఆల్రెడీ ఫంక్షన్ అవుతున్నాయి. అందువల్ల ఏంటంటే ఇది మనం ఎక్స్ప్లోర్ చేద్దాము డెఫినెట్గా. లెట్ us గో. మనం జస్ట్ ఇప్పుడు రాయవరియాల ఓఆర్ఆర్ బయటకు వచ్చాము. ఇక్కడికి వచ్చేలాక ఇక్కడి నుంచి మనం సుమారుగా ఇక్కడి నుంచి ఒక 3.5 కిలోమీటర్స్లో కొంగరకలాన్ కలెక్టర్ ఆఫీస్ ఫాక్స్కాన్ అనేది రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి అక్కడే కీన్స్ కూడా రాబోతుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఓఆర్ఆర్ టాటా ఇంటర్చేంజ్ అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇంత అద్భుతంగా టాటా ఏరోస్పేస్ కానీ ఇంత ఏంటంటే ఉండటం వలన డెవలప్మెంట్ అనేది చాలా బాగా ఉందన్నమాట. యాక్చువల్గా చూడండి, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మన 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ఫాక్స్కాన్ అనేది రాబోతుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 50,000 ఇప్పుడు వరకు అయితే కొంగరకొల ఈ ఫాక్స్కాన్లో ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది. అట్లనే దాని పక్కనే కీన్స్ అని సెమీ కండక్టర్ కూడా ఆల్రెడీ ఇక్కడ రన్ అవుతుందన్నమాట. ఇది ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనము కొంగరకలాన్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాము. ఈ విధంగా ఏంటంటే మనం ద్వామముడి కూడా ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది కూడా మనం చూస్తూ ఉండొచ్చు అనమాట యాక్చువల్గా. ఎందుకంటే ఈ ఏరియా ఫ్యూచర్ సిటీ అనేది డిక్లేర్ చేసిన తర్వాత బాగా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట. ఎందుకంటే అన్నిటికీ మీర్ఖాన్పేట అనేది ఇక్కడ నుంచి మెట్రో అయితే ఫైనల్ స్టాప్ మెట్రోకి మీర్ఖాన్పేట అవబోతుంది అనమాట. మీర్ఖాన్పేట కూడా ఫ్యూచర్ సిటీ దగ్గరలోనే ఉంది. అక్కడే స్కిల్ యూనివర్సిటీ కూడా రాబోతుంది. దీనివల్ల ఏంటంటే ఈ ఏరియాస్ మొత్తం చాలా బాగా డెవలప్ అవుతాం, మెట్రో రావటం. ఆల్రెడీ ఈ ఏరియాస్ ఏంటంటే ఎక్కువ గ్రీనరీ అనమాట. గ్రీనరీ అంటే అందుకనే ఏంటంటే పెరి అర్బన్ జోన్స్ ఎక్కువ. కాకపోతే ఏంటంటే అందుకని నేను బయట ల్యాండ్స్ తీసుకొని మన సొంతంగా ఓన్గా కట్టుకోవడం అనేది కొంచెము టిపికల్ వర్క్ అనమాట. యాక్చువల్గా కొంచెం రిస్క్తో కూడిపడి జోన్స్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలా. అఫ్కోర్స్ ఈ 2031 హెచ్ఎండి మ్యాప్ ప్రకారం చూసుకొని పోవాలా. భవిష్యత్తులో పెరి అర్బన్ జోన్ కూడా అర్బన్ జోన్ రెసిడెన్షియల్ జోన్ అవటానికి అవకాశం ఉన్నా కానీ అయిదో లేదో తెలియనప్పుడు రిస్క్ తీసుకోవడం అనేది చాలా రాంగ్ థింగు. చూడండి ఇక్కడ మనకి మనకి రైట్ చూస్తే కొంగరకలాన్ ఇండస్ట్రియల్ పార్క్, అట్లనే ఎలిమినేట్ 500 ఏకర్స్లో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్స్ అనేది అద్భుతంగా ఉండి రోడ్స్ కనెక్టివిటీ బాగుంది. దీని పరంగా చూసుకుంటే ఏంటంటే ఏ విధంగా చూసుకున్నా కానీ డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూడండి, ఇది ఈ కొంగరకలాన్ ఇండస్ట్రియల్ పార్కు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోబోతున్నాము. ఇక్కడ కూడా ఏంటంటే చాలా ప్రాజెక్ట్స్ అనేది మనకి ఉన్నాయి. ఇప్పుడు మనకి లెఫ్ట్లో రాబోతున్న ప్రాజెక్టే ఫాక్స్కాన్. ఇక్కడే చాలా ఫాక్స్కాన్ అంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది. చాలా ఫాస్ట్గా కూడా కన్స్ట్రక్షన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫాక్స్కాన్ ఎంత ఆల్ ఓవర్ హైదరాబాదు బస్సెస్ కూడా ఇక్కడికి వచ్చి ఎంప్లాయ్మెంట్ని తీసుకురావడానికి ఫెసిలిటీస్ అనేది కంపెనీ అనేది ప్రొవైడ్ చేయటం జరిగిందనమాట. ఈ నంబర్ ఆఫ్ బస్సెస్ అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే చూడండి, ఇప్పుడు రైట్ సైడ్ కూడా చూసుకుంటే నంబర్ ఆఫ్ బస్సెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది ఒక ఏర్పడింది. దానివల్ల కూడా ఏంటంటే ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ డెవలప్డ్ అన్నమాట. ఇది ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు 100 ఫీట్ రోడ్డు, ఇది కూడా ఏంటంటే చాలా వరకు బాగా డెవలప్ అయిన ప్రాంతం అన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడు కేన్స్ అంటే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా చాలా బాగా వ్యూ చూడవచ్చు మనము ఫాక్స్కాన్
ఫాక్స్కాన్ కంపెనీ గురించి, ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ లిమిటెడ్ అనేది. ఇటువంటి ఏంటంటే మనకు ఫ్యూచర్ సిటీలో ఈ ప్రాంతంలో కొంగర కళ్యాణంలో రావటము, ఈ రైట్ సైడ్ ఒకసారి మనం చూసామనుకోండి, ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఇది కేన్స్కి సంబంధించిన, కేన్స్ అంటే సెమీ కండక్టర్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనమాట. ఇది కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ అది ఇస్తుందన్నమాట. ఇక్కడ ఇదేంటంటే మనము ఈ ప్రాంతాల్లో కొంచెం చాలా వరకు ఏంటంటే మనకి ఆ 330 ఫీట్ రోడ్డు కూడా రావటం వలన, ఈ మెట్రో కూడా రావటం వలన, ఇటు ఇండస్ట్రీస్ రావటం వలన కానీ ఎకనామిక్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బాగా డెవలప్ ఉంటుంది. ఇంకా కనెక్టివిటీ అనేది, రోడ్స్ అనేది ఇంకా రాబోతున్నాయి. ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో ఒక మంచి విల్లా కొనాలి హైయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అరౌండ్ 2 crores. అంటే యాక్చువల్గా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ అయితే లేవు. ముఖ్యంగా స్టార్టింగ్ వచ్చేలాగా 3.5 crores కాడి నుంచి అప్ టు 25 crores సిగ్నేచర్ విల్లాస్ అటువంటి ప్రాంతాల్లో, తుక్కు కూడా ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. చాలా వరకు ఈవెన్ వర్టెక్స్ కానీ మిగతా కంపెనీస్ కూడా చాలా వరకు విల్లా కంపెనీస్ అనేది ఈ మధ్య రావటం జరిగింది. ఏ కంపెనీ చూసుకున్నా కానీ మినిమం వచ్చేలేకే పర్ ఎస్ఎఫ్టీ వచ్చేలేకే 10,000 అయితే ఆ ప్రాంతంలో ఉంది. ముఖ్యంగా శ్రీశైలం హైవే అనేది బాగా ఫ్యూచర్ సిటీ రావటం వలన డిమాండ్ అనేది బాగా పెరగటము, ఆ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో కూడా విల్లాకి బాగా డిమాండ్ కూడా రావటం అనేది జరిగిందనమాట. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఏంటంటే ఫ్యూచర్ సిటీ రావటం, దాంతోపాటు మెట్రో కూడా రావటం కూడా ఒక విధంగా చాలా వరకు రియల్ ఎస్టేట్ మీద ప్రభావం అనేది, డిమాండ్ అనేది పెరుగుతూ వచ్చింది శ్రీశైలం హైవే. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ మీకు విల్లా ప్రాజెక్ట్స్ చూసుకున్నా కానీ 4 crores రూపీస్లో ఎక్కడా లేదు. కానీ అనుకోకుండా అంటే ముఖ్యంగా నేను మామిడిపల్లి కానీ మిగతా ప్లేసుల్లో ఐరా ఎలైట్ కానీ 12,000 13,000 చెప్తున్నారు పర్ ఎస్ఎఫ్టీ. ఇంకా వచ్చేలేక ఏంటంటే శ్రీనిధి వాళ్ళ లగ్జరీ పార్కు 12,000 పర్ ఎస్ఎఫ్టీ. ఈ విధంగా పోతూ నేను అనుకోకుండా ఇటు రావిరియాల అనేది ప్లేస్కి రావడం జరిగింది. దాని దగ్గరగా ఉన్న ఒక ప్రాజెక్ట్ అనేది చూడటం జరిగింది. ఆ ప్రాజెక్ట్లో నేను మనము ప్రస్తుతం ఇక్కడ ఈ లొకేషన్లో ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇది ఒక మధ్య తరగతి వాళ్ళు కూడా, ఒక 3 BHK వెస్ట్లో కొనాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ విల్లా కొనటానికి అవకాశం, ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ లోకల్గా మనకున్న మార్కెటింగ్ పర్సన్స్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కనుక్కున్న తర్వాత ఇది చాలా అద్భుతమైన విల్లా ప్రాజెక్టుగా నాకు అనిపించింది. అందువల్ల ఏంటంటే కొంచెం లోనికి రావటం, దాని ద్వారా ఏంటనేది తెలుసుకోవటం అనే కుతూహలంతో వచ్చాను నేను ఇక్కడికి. వచ్చేలాక ఏంటంటే ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడి నుంచి సుమారుగా 22 kilometers అనేది ఉండబోతుంది. ఏది 330 feet రాబోతుంది. రావిరియాల అంతకుముందు నేను చెప్పాను, రావిరియాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర అక్కడ 330 feet రోడ్ అనేది అక్కడి నుంచి రావిరియాల నుంచి ఆకుతోటపల్లి ఆమనగల వరకు రాబోతుంది. దానికి అది వచ్చిన తర్వాత దాని సర్వీస్ రోడ్డుకి ఈ విల్లా ప్రాజెక్టుకి ఆల్మోస్ట్ ఓన్లీ 600 meters డిస్టెన్స్లోనే 330 feet రోడ్ అనేది దీనికి డిస్టెన్స్ అనేది ఉండబోతుంది. అట్లనే రావిరియాల ఎగ్జిట్ కూడా ఈ విల్లా ప్రాజెక్టుకి బ్యాక్ సైడ్ నుంచి త్రూ ద 330 feet రోడ్డు కూడా 5 kilometers డిస్టెన్స్లో ఉండబోతుంది. ప్రస్తుతం అయితే ఈ విల్లా ప్రాజెక్టుకి అటువైపు ఇంకా 330 feet రోడ్డు రాకపోవటం వల్ల ప్రస్తుతం ఇక్కడ రావిరియాల ఎగ్జిట్ అనేది ఒక 10 kilometers డిస్టెన్స్లో ఉంది. అట్లనే ఎంప్లాయ్మెంట్ జోన్గా ఈ ప్రాంతం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఫాక్స్కాన్ ఆల్రెడీ మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇప్పుడు ప్రస్తుతం phase 1లో ఆల్మోస్ట్ 25,000 people వర్కింగ్. అది స్లోగా గ్రాడ్యువల్గా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ దట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విల్ బి దేర్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 1 lakh ఉండబోతున్నారు. అట్లనే పక్కనే కేన్స్ కూడా ఉంది, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అట్లనే 500 acresలో ఎలిమినేట్ ఏరోస్పేస్ అనేది రాబోతుంది. అక్కడ కూడా ఏంటంటే లాక్ అండ్ హీడ్, దెన్
మిగతా డిఫెన్స్ సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేది కూడా ఇక్కడ రాబోతున్నాయి. దానివల్ల కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట ఇక్కడ. అట్లనే మనకు ఆల్రెడీ తెలిసింది ఆదిబట్ల దగ్గర టీసీఎస్ ఆల్రెడీ వర్కింగ్ సమ్ ఐటీ కంపెనీస్ ఆదిబట్ల దగ్గర. ఆదిబట్ల కూడా చాలా పెద్ద డిస్టెన్స్ ఏం కాదు ఈ ప్రదేశానికి. అంటే దీని యొక్క స్పెసిఫికేషన్ యూఎస్పీ అనేది మనము యూనిక్నెస్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం అయితే 30 ఏకర్స్లో 307 విల్లాస్ ఇక్కడ రాబోతున్నాయి. డిఫరెంట్ సైజెస్ 200 స్క్వేర్ యార్డ్ కాడ నుంచి 1050 స్క్వేర్ యార్డ్స్ వరకు రాబోతున్నాయి. అట్లానే 2800 ఎస్ఎఫ్టీ నుంచి అట్లనే సుమారుగా 9000 ఎస్ఎఫ్టీ వరకు. అంటే డిఫరెంట్ రేంజ్ వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగా ఇక్కడ డిఫరెంట్ విల్లాస్ అనేది రాబోతున్నాయి. ఇక్కడ ఇంకోటి ఫెచ్చింగ్ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎటు 330 ఫీట్ రోడ్డు ఏదైతే ఫ్యూచర్ సిటీ గుండా మధ్య బై హార్ట్ సెంటర్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీకి వెళ్తుందో అవన్నీ ఎంప్లాయ్మెంట్ ఫ్యూచర్ సిటీలో చాలా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవబోతుంది. ఫ్యూచర్లో నెక్స్ట్ 10 ఇయర్స్లో 10 lakh ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవబోతుంది. ఆ డిస్టెన్స్ కూడా మీకు మీర్ఖాన్పేట కూడా ఇక్కడికి ఆల్మోస్ట్ 6 kilometers డిస్టెన్స్ అనేది ఉండబోతుంది ఇక్కడికి. అంటే ఈ ఫ్యూచర్ సిటీకి ఉన్న ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఇక్కడ అనేది చాలా దగ్గరగా ఉండబోతుంది అనమాట. అటు ఫ్యూచర్ సిటీకి ఇటు ఆదిబట్ల టీసీఎస్కి కానీ ఇటు ఎలిమినేట్ ఏరోస్పేస్ పార్క్ కానీ వీటన్నిటికి కూడా అద్భుతమైన లొకేషన్లో. ఇంకొకటి పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించింది పక్కనే ఫారెస్ట్ ఏరియా అనేది ఉందండి. ఇక్కడ ఆల్మోస్ట్ 6,000 ఏకర్స్లో ఫారెస్ట్ ఏరియా ఉంది. అది ఆల్మోస్ట్ ఏంటంటే ఇక ఫర్దర్గా అక్కడ ఏం కన్స్ట్రక్షన్ అయితే డెఫినెట్గా రావు. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ వాతావరణం కూడా చాలా వరకు టెంపరేచర్ చాలా కంట్రోల్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పర్యావరణం కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది. టెంపరేచర్ కానీ పొల్యూషన్ కానీ చాలా బాగుంటుంది అనమాట అటు ఫ్యూచర్ సిటీకి. ఎందుకంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఎవరు చెప్పినా కానీ ఫ్యూచర్ సిటీ అని చెప్తారు. ఇక్కడ ఫర్దర్గా కూడా ఈ 30 acres నుంచి ఫర్దర్గా కూడా ఎక్స్పాన్షన్ రాబోతుంది. దీని యొక్క రేట్స్ వచ్చేలేక మనం చూసుకుంటే సుమారుగా అంతకుముందు మనం ఎయిర్పోర్ట్ దగ్గర మనం చూసాం 10,000 నుంచి ఎబోవే ఉండే కానీ పర్ ఎస్ఎఫ్టీ. ఇక్కడికి వచ్చేలేక డిఫరెంట్ రేట్స్ డిఫరెంట్ మన యొక్క కస్టమర్ యొక్క పేమెంట్ స్కీమ్స్ని బట్టి కూడా ఉన్నాయి. యాక్చువల్గా 50% అయితే మనకి ఒక రేట్ ఉంది. ఆల్మోస్ట్ ఏంటంటే 6,000 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. అట్లనే ఎట్ ఏ టైం పే చేసే వాళ్ళకి ఓన్లీ 5,800 రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ. అట్లనే లోన్ పరంగా పోయే వాళ్ళకి 6,500 కానించి పర్ ఎస్ఎఫ్టీ ఉన్నాయి. అంటే చాలా డిఫరెన్స్ అనేది రేట్ పరంగా చాలా డిఫరెన్సు. ఫ్యూచర్లో మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవబోతున్న ప్లేసు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్లేస్ అనమాట ఇది. దీన్ని ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీ కూడా చాలా దగ్గరగా ఉండటం, ఇది కూడా ఇంకోటి ఏంటంటే శ్రీశైలం హైవేకి అండ్ సాగర్ హైవేకి మధ్యన ఉండటం, రావిరియాలకి ఓఆర్ఆర్ ఎగ్జిట్కి ఆల్మోస్ట్ 5 kilometers డిస్టెన్స్లో ఉండటం. అండ్ ఫ్యూచర్లో అద్భుతంగా డెవలప్ చేయబోతున్న 330 feet రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా 600 meters డిస్టెన్స్లో ఉండబోవటం కూడా ఏంటంటే ఒక విధంగా ఫ్యూచర్లో మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండబోతుంది. ఇక్కడ 50,000 ఎస్ఎఫ్టీలో గ్రౌండ్ +5 క్లబ్ హౌస్ 50,000 ఎస్ఎఫ్టీలో ఇక్కడ క్లబ్ హౌస్ కూడా రాబోతుంది. క్లబ్ హౌస్లో కూడా మోర్ దాన్ 35 అమ్యూనిటీస్, 2 స్విమ్మింగ్ పూల్స్, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, కన్వెన్షన్ హాల్స్, డిఫరెంట్గా ఇక్కడ అన్నీ ఒక మోడర్న్గా లివింగ్ స్టేటస్గా ఒక లగ్జరీగా లివింగ్ చేయాలంటే ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. తక్కువ రేట్లో ఇప్పుడున్న రేటు రేపు డెఫినెట్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి 330 feet రోడ్డు పడిన తర్వాత ఒకసారి ఫాక్స్కాన్ ఫుల్ స్వింగ్లో ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత అట్లనే 500 acresలో రాబోతున్న ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఫుల్ స్కేల్లో వర్క్ చేయటం స్టార్ట్ అయితే డెఫినెట్గా ఇక్కడ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంటు డబుల్ ట్రిబుల్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అవటానికి అవకాశం ఉంది. కానీ అది మీరు ఒకసారి వచ్చి చూస్తేనే అది మీకు తెలుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మోడల్ విల్లా అనేది తయారు చేయడం, ఇప్పుడు మనం కూర్చుంది మోడల్ విల్లాలోను ఇక్కడ కూడా ఏంటంటే మోడల్ విల్లా ఒకసారి చూద్దాము డెఫినెట్గా.
రండి. నా పేరు ఒల్లూరు వెంకటేశ్వర్లు. నా ఫోన్ నంబరు 8121748850, 8121748850. ఈ విల్లాకు సంబంధించి ఈ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ పరంగా ఏ విధమైన ఎయిర్పోర్ట్కి సరౌండింగ్ ప్లేసుల్లో ఏదన్నా కానీ డౌట్స్ ఉన్నా కానీ నన్ను మీరు ఈ నంబర్ ద్వారా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి విల్లా కన్స్ట్రక్షన్ కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా మీకు ఈ ఫ్లోరింగ్ కూడా కానీ ఏంటంటే పిల్లర్స్ కానీ బీమ్స్ కానీ చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంది. మీకు ఓపెన్ కార్ పార్కింగ్ కూడా నార్మల్గా 2 కార్ పార్కింగ్స్ పెట్టుకోవచ్చు. మనం ఆల్రెడీ మోడల్ విల్లా రెడీగా ఉంది. ఆ మోడల్ విల్లా చూద్దాం, మనం మోడల్ విల్లా చూద్దాం రండి. మోడల్ విల్లా వచ్చేళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇది 220 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన మోడల్ విల్లా. దీనికి ఏంటంటే ఫ్రంట్ సెట్ బ్యాక్ వచ్చేలేక 5 ఫీటు, సైడ్కి వచ్చేలేక 3.5 ఫీటు సెట్ బ్యాక్, బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే 3.5 ఫీటు సెట్ బ్యాక్స్ అయితే ఉంది. ఇందులో 220 స్క్వేర్ యార్డ్స్లో ఏంటంటే హోమ్ థియేటర్, ఇందుట్లో హోమ్ థియేటర్ ఇచ్చారు. హోమ్ థియేటర్తో కలుపుకొని 3800 SFT అనమాట ఇది. ఇప్పుడు మన ఎంట్రన్స్ ఇక్కడ 2 కార్ పార్కింగ్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఇది మన ఇక్కడ ఈ నార్మల్గా మిగతా దాంట్లో ఏంటంటే ఇక్కడ రాదు. ఇక్కడ 2 కార్ పార్కింగ్ మనం పార్క్ చేసుకోవచ్చు. ఈ పిల్లర్ అయితే రాదు నార్మల్గా. ఇటువైపు 3.5 స్క్వేర్ యార్డ్స్, ఇటువైపు అటు సైడ్ 3.5 స్క్వేర్ యార్డ్స్. ఫ్రంట్లోకి వచ్చేలేకే 5 ఫీట్ ఉంటుంది. ఈ విధంగా వచ్చేలేక మనము ఇది ఫ్రంట్లోకి వచ్చేలేక ఏంటంటే దీనికి కూడా ఏంటంటే అటువైపు ఇటువైపు కూడా ఏంటంటే మంచి స్పేసియస్గా వీళ్ళు కడుతున్నారు. మీరు చూసేలాగా ఇది ట్రిప్లెక్స్ విల్లా, 220 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన అండ్ 3800 SFT అనమాట. ఇందులో హోమ్ థియేటర్ అనేది ఆప్షను. కొన్నిట్లో ఏంటంటే డూప్లెక్స్ కూడా కడుతున్నారు. అప్పుడు డూప్లెక్స్ కట్టినప్పుడు ఏంటంటే హోమ్ థియేటర్ ఉండదు. హోమ్ థియేటర్ ఉన్నప్పుడు 3100 SFT ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు హాల్లో ఎంటర్ అవుతున్నాము. ఇది స్పేసియస్ హాల్లో చూడండి ఒకసారి. ఇది హాలు. ఇప్పుడు మనం ఎంట్రన్స్ అవ్వబోతున్నాము. ఎంట్రీ అంతా స్ట్రైట్ వే చూసుకెళ్ళి డోర్కి ఎదురుగా ఇది మెయిన్ హాలు. ఇప్పుడు ఏంటంటే ఇది మోడల్ విల్లా కాబట్టి ఓన్లీ ఈ ఆల్రెడీ ఇంటీరియర్ చేసిన విల్లా ఇది. కానీ మనకి ఇచ్చేటప్పుడు ఇవన్నీ మనం చేయించుకోవాలి సొంత ఖర్చులు పెట్టేసి. ఇక్కడ కూడా మనం చూసుకుంటూ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయటం జరిగింది. కానీ మనకి ఇచ్చేటప్పుడు అది లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇస్తారు, స్పేస్ అనేది ఉంటుంది. ఈ విధంగా లెఫ్ట్లోకి వచ్చేలేక ఏంటంటే ఇక్కడ దేవుడి రూము, పూజ గది. ఇట్లా ఇది వచ్చేలేక ఏంటంటే కిచెన్ అనమాట. కిచెన్ కూడా ఇంటీరియర్ చాలా ఎక్సలెంట్గా చేశారు దీనికి తగ్గట్టుగా. అంటే చాలా స్పేసియస్గా ఉందన్నమాట ఆ 220 స్క్వేర్ యార్డ్స్లో. ఇవి వచ్చేలేక ఇక్కడ ఏంటంటే హాలు, కిచెను అండ్ దీన్ని మనం స్టోర్గా వాడుకోవచ్చు. లేకపోతే మనకి బుక్స్ ర్యాక్స్ కానీ స్టోరేజ్ కానీ ఇది వాడుకోవచ్చు ఇక్కడ. లేకపోతే స్టడీ రూమ్ కూడా స్మాల్గా వాడుకోవచ్చు అనమాట. అది మనం ఏ విధంగా వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇది మనం వచ్చేలేకే కింద ఉన్న 1 బెడ్రూమ్ అనమాట ఇది. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. చూడండి ఎంత స్పేసియస్గా ఉందో. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. 1 రూము ప్లస్ అటాచ్డ్ బాత్రూము, కిచెన్ అండ్ హాల్ అనమాట కిందకు వచ్చేళ్ళకి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ మనకి స్టైర్స్ కూడా చాలా స్టైర్స్ కానీ స్టీల్ రైలింగ్స్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ గ్రానైట్ వాడటం జరిగింది కూడా. స్టైర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది లుక్ కూడా చాలా వరకు. ఇదే విధంగా మనకు వచ్చేలేకి చూడండి ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలేకి ఏంటంటే ఒక చిన్న హాలు, ఆల్మోస్ట్ సేమ్ సైజ్ కింద ఎంతలో ఉందో అదే సైజులో హాల్ ఉంది. ఇలా వచ్చేలేకి 2 రూమ్స్ ఉన్నాయి అనమాట. రైట్ ఆఫ్ రూమ్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. 2 బెడ్రూమ్స్. ఇది స్మాల్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఇది. ఇక్కడ కూడా ఏంటంటే అటాచ్డ్ బాత్రూము, ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది. అండ్
మెయిన్ బెడ్రూమ్ వచ్చేలకి ఏంటంటే వుడెన్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వటం జరిగిందనమాట. మెయిన్ ఫ్లోరింగ్ వచ్చేలకి ఇక్కడికి వచ్చేలకి మెయిన్ ఇక చూడండి ఎంత స్పేసియస్గా ఉంది. యాక్చువల్గా 220 ఇది కూడా ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే డ్రెస్సింగ్ రూము. ఇక్కడ స్పేషియస్గా హాల్ ఇవ్వటం జరిగింది. అంత స్పేషియస్ చూడండి. అట్లనే ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేలాగా ఏంటంటే బ్యూటిఫుల్ బాల్కనీ అనేది ఒక రూమ్ ఉన్నంత సైజులో బాల్కనీ ఇవ్వడం జరిగింది. సాయంత్రం పూట వచ్చి కూర్చుంటానికి కానీ టీ తాగడానికి కానీ గెస్ట్లు వచ్చిన కానీ టైం స్పెండ్ చేయడానికి బ్యూటిఫుల్ లుక్తో ఇక్కడ బాల్కనీ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, మనకి లుక్ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ మనకి చుట్టుపక్కల విల్లాస్ మనం ఒకసారి చూడండి, ఒకసారి ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేది. విల్లాస్ కానీ అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే సాయిల్ కూడా మంచి రెడ్ సాయిల్, కొంచెం స్మాల్ ప్లాంట్స్ పెట్టుకుంటానికి కూడా చుట్టుపక్కల బాగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చేలాగా అది మనకి క్లబ్ హౌస్ రాబోతున్న ప్లేసు. 5 స్టోరీ 50,000 SFTలో క్లబ్ హౌస్ రాబోతుంది అనమాట. మీకు ఇక్కడి నుంచే ఇది ఆల్మోస్ట్ ఏంటంటే టువర్డ్స్ దిస్ వన్ మనం ఇందాక చెప్పినట్టుగా 330 ఫీట్ రోడ్డు రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ కూడా ఏంటి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 600 మీటర్సే ఉండబోతుంది అనమాట. ఇది ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి ఇందులో 3,800 ఎక్స్ట్రా ఇంకో రూమ్ ట్రిప్లెక్స్ 3rd ఫ్లోర్లో ఇవ్వటం జరిగింది. ఇదేంటంటే ఇది ఆప్షన్ అనమాట. ఇది యాక్చువల్గా 220 స్క్వేర్ యార్డ్స్లో 3,100 SFT, ఇది ఎక్స్ట్రా ఇవ్వటం జరగటం వల్ల 3,800 SFT అయిందనమాట. ఇది ఇక్కడ కూడా బ్యూటిఫుల్గా స్పేసియస్ సాయంత్రం పూట టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ విల్లా ఇస్ గివెన్ మన స్టోరేజ్, వాటర్ ట్యాంకు. పైకి వెళ్తే ఇంకా కనపడుతుంది అనమాట. మనకి మెట్లు కూడా ఇవ్వడం జరిగిందనమాట, స్టీల్ మెట్లు స్పేసియస్గా. ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ కింద ఎంత స్పేసియస్గా ఉందో దానికంటే ఇంకా ఎక్కువ ఉంది ఇక్కడ. మనకేంటంటే చాలా బాల్కనీలో ఎంత ఉందో ఇంకా ఎక్కువ స్పేసియస్గా ఉండటం వల్ల ఇక్కడ చాలా అద్భుతంగా ఉందన్నమాట. దాంట్లో చిన్న పార్టీస్ కూడా చేసుకోవడానికి ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ గెట్ టుగెదర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఇనిషియల్గా 30 acres 307 విల్లాస్ వస్తున్నాయి. దీన్ని ఇంకా ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ 150 acres వరకు రాబోతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా ఇందుట్లో 200 స్క్వేర్ యార్డ్స్ మినిమమ్ సైజెస్. రాబోయే ఫేస్లో ఏంటంటే ఇంకా పెద్ద సైజు, ఎందుకంటే డిమాండ్ బాగా ఉండటం వలన పెద్ద సైజు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇక్కడ మనం చూసేలకి అక్కడ గుట్టను చూసారు, ఆ గుట్ట దగ్గరే కొంచెం ముందుకెళ్ళిన తర్వాతే రాబోయే 330 ఫీటు గ్రీన్ ఫీల్డ్ రతన్ టాటా రోడ్ రాబోతుంది అన్నమాట. 330 ఫీటు మనకి ఇటువైపు చూసుకుంటే ఒకసారి చూడండి, మనకి ఫ్యూచర్ సిటీ కూడా కనిపిస్తుంది. నేను చెప్తున్నాను అది చూడండి. అటువైపు మనకి టవర్స్ కనిపిస్తున్నాయి కదా, 440 kV టవర్స్, మనకి అమెజాన్ డేటా సెంటర్ దగ్గర ఉన్న టవర్స్ అనమాట అవి. అక్కడ కనిపిస్తుంది. అక్కడే మీర్ఖాన్పేట అక్కడే మనకి మెట్రో స్టాప్, ఫైనల్ స్టాప్ అక్కడే రాబోతుంది. ఈ 330 ఫీట్ రోడ్డు రావిరియాల నుంచి మీర్ఖాన్పేట మీదుగా ఆకుతోటపల్లి, ఆంపటిగల్ వరకు వెళ్తుంది అనమాట. అంటే దీని యొక్క వాల్యూ పొటెన్షియల్ అనేది ఫ్యూచర్ సిటీ అండ్ రాబోయే 330 ఫీట్ రోడ్డు మీద ఉండటం ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు రాబోతున్న ఎంప్లాయ్మెంట్ కొగ్గరికలాన్లో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండబోతుంది, బాగా ఉండబోతుంది. దానివల్ల కూడా ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ పరంగా ఈ విల్లాస్కి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనుకునే వాళ్ళకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్
కూడా అందుబాటులో ఉన్న రేట్స్కి ఇక్కడ ఉండటం వలన ఏంటంటే ఒకసారి మీరు దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి అవకాశం అన్నమాట. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు వీడియోలో చూడొచ్చు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఏ విధంగా ఉంది. అమ్యూనిటీస్ కూడా మోడర్న్ అమ్యూనిటీస్ ఇస్తున్నారు ఇక్కడ. దీన్ని కూడా ఏంటంటే ఓ పక్కనే ప్రశాంతమైన వాతావరణం 6000 ఏకర్స్లో ఫారెస్ట్ ఏరియా అనమాట. దానివల్ల ఏంటంటే చాలా వరకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏ విధమైన పర్యావరణం చాలా శుభ్రంగా ఉంటుంది, ప్రశాంత వాతావరణం ఉంటుంది, టెంపరేచర్ కూడా చాలా కంట్రోల్డ్గా ఉంటుంది అనమాట. అన్నప్పుడు ఏంటంటే ఎవరైతే ప్రశాంత వాతావరణం, శబ్ద కాలుష్యం కానీ గాలి కాలుష్యం కానీ ఉండకపోవటం వల్ల ఏంటంటే ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళకి చాలా అద్భుతంగా. అట్లని కనెక్టివిటీ లేదని కాదు, కనెక్టివిటీ పరంగా వచ్చేలేకే ఈ 330 ఫీట్ రోడ్డు వస్తే 600 మీటర్స్లో 330 ఫీట్ రోడ్డు సర్వీస్ రోడ్ రాబోతుంది. అట్లనే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావేరియాల 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండబోతుంది. అట్లనే మీర్ఖాన్పేట సమ్ 11 to 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండబోతుంది. అంటే దీని పక్కనే 600 మీటర్స్లో కూడా ఏంటంటే మెట్రో ఈ రూట్గానే ఉండబోతున్నాం. అంటే ఇట్లా మెట్రో కనెక్టివిటీ ఉండబోతుంది, అటు ఓఆర్ఆర్కి దగ్గర అవ్వబోతుంది, ఇటు ఎంప్లాయ్మెంట్ జోన్కి ఉండబోతుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిన ఫ్యూచర్ సిటీకి కూడా చాలా దగ్గరగా ఉండటం వలన ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం అనుకోవచ్చు. అది మీరు మీ బడ్జెట్లో ఉంటే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. డెఫినెట్గా మీకు విత్ ఇన్ ద బడ్జెట్ అయితే కొనడానికి అవకాశం ఉంది. ఒకసారి ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకి నిజంగా ఇది మనకు సూటబుల్ కాదని తెలిసేది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నా ఫోన్ నెంబర్ 812-174-8850 812-174-8850. దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ కానీ నన్ను వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.